హాయ్ హలో వెల్కమ్ టు 24/7 కొలుగురి న్యూస్ ఛానల్. మనిషికి ఆహారం చాలా ముఖ్యం. మితాహారమా హితాహారమా, ఏమైనా తినొచ్చా, ఎలాగైనా తినొచ్చా, తింటే వచ్చేటువంటి అంటే మనం ఆరోగ్యం కోసం తింటాం. తిండి తిండి కలిగితే కండ కలదు, కండ కలవాడే మనిషి అని అప్పట్లో అన్నారు. మళ్ళీ ఇప్పుడు తిండి నిజంగా కండ కలిగించే విధంగా ఉందా, పౌష్టికంగా ఉందా, లేదా కాలుష్యరహిత కాలుష్యమయంగా ఉందా? మళ్ళీ ఇలాంటి సందర్భంలోన మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా మనం తిండిని ఎలా చూడాలి, దాని ఒక ఎమోషన్గా చూడాలా, దాని ఒక మెడిసిన్గా చూడాలా, ఎలా చూడాలి అన్న అంశాలపైన ఇవాళ మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మనకు స్పెషల్ గెస్ట్ వచ్చారు, లైఫ్ మెడిసిన్ కోచ్ అండ్ డైటీషియన్ అండ్ న్యూట్రిషన్ శ్రీమతి జ్యోతి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే మేడం. మేడం, చాలా అంటే గతంలో మనం కూర్చొని చాలా విషయాలు మాట్లాడాం. మళ్ళీ అప్పట్లో చాలా సందేహాలు మిగిలిపోయాయి. సో వీ థింక్ దట్ ఇంకో సెషన్ మనకు అవసరమేమో అనిపించింది. సో దట్ మేడం, ఎలా హౌ ఇట్స్ గోయింగ్ ఆన్ యాజ్ ఎ న్యూట్రిషన్గా ఎలా వెళ్తుంది, ఏం కథ, ప్రొఫెషన్ బాగా ఉందా? బానే ఉంది సార్. అంటే మనం గత 20 ఏళ్ళుగా చూస్తూ వస్తే అవునవును అప్పటికంటే పాండమిక్ టైంలో థ్యాంక్స్ టు పాండమిక్ అవేర్నెస్ లెవెల్స్ అనేవి పెరిగాయి. భయం అనేది పెరిగింది, ఆరోగ్యం పట్ల ఒక శ్రద్ధ పెరిగింది. కానీ పాండమిక్ ని దాటంగానే మళ్ళీ ఎటు మొదలైతే అది మళ్ళీ యథావిధిగా మళ్ళీ పాయింట్ కి వస్తుంది కదా సార్. సో మళ్ళీ కూడా రొటీన్ లో పడిపోయారు. సో ఇదేంటంటే చాలా మోటివేషన్ కావాల్సిన ఒక అంశం. ఎందుకంటే ప్రతిరోజు ఎప్పటికప్పుడు సెల్ఫ్ మోటివేషన్ చాలా ముఖ్యం అనుకుంటాను. క్లైమేట్ ఉండాలి చుట్టుపక్కల, ప్లస్ సెల్ఫ్ మోటివేషన్. ఎవరో అంటున్నారు, డైటింగ్ చేయడం అంటే మనతో మనం యుద్ధం చేయడం లాంటిది. కరెక్ట్, అంతే కదా అది సార్. నిజమే. మనకి ఇష్టం లేని పని చేయటమే కదా మనతో మనం యుద్ధం చేయటం అంటే. సో ఆ యుద్ధంలోనూ మనం ఎప్పుడు గెలవాలని అనుకుంటుంటాం, ఓడిపోతూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే అయిష్టంగా చేసేది ఏది మనం నెగ్గలేం. సో ఇష్టంగానే చేయగలగాలి. ఆ ఇష్టంగా ఎలా చేయాలో అనేది నేర్పించడానికి ఈ న్యూట్రిషన్ నిపుణులు అనేది ఉన్నది. ఎస్, ఉండాలి. అది ఉంటే తప్ప సరైన పాత్రను మేము చూస్ చేసుకోలేము అసలు. మేడం, ఇప్పుడు ఒకటి చెప్పండి, ఇప్పుడు ట్రెండీగా ఉన్నది లైఫ్ స్టైల్ మెడిసిన్ అని అంటారు. లైఫ్ స్టైల్ మెడిసిన్ అంటే ఏంటి అసలు? అంటే ఏమైనా టాబ్లెట్స్, మెడిసిన్ లాంటిది ఏమైనా ఇస్తారా, ఏంటది అసలు? ఓకే, ఇప్పుడు లైఫ్ స్టైల్ అంటే ఏంటి సార్? జీవనశైలి. జీవనశైలి అంటే ఏంటి? మనం ఏ విధంగా జీవిస్తున్నాం, మనం ఏ విధంగా తింటున్నాం, ఏ విధంగా రోజంతా గడుపుతున్నాం, ఏ విధంగా మనం నిద్రపోతున్నాం, 3 అవస్థలు కూడా కలిపి మనం జీవనశైలి అంటాం లైఫ్ స్టైల్. ఇప్పుడు మనకున్న క్రానిక్ డిసీజెస్ అన్నీ కూడా డయాబెటీస్, హైపర్టెన్షన్, మీరు ఏదైనా చూడండి, అన్నీ కూడా లైఫ్ స్టైల్ బేస్డ్ డిసీజెస్ ఆర్ డిసార్డర్స్. అవి మన జీవనశైలి ఎలా ఉందో దాని ప్రకారంగా వచ్చిన కండిషన్స్. సో ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ని ఒక మార్పు పరంగా ఆలోచిస్తామో ఆ లైఫ్ స్టైలే మనకి ఒక మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సో ఎలా అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం, లేకపోతే మనం తినే ఆహారమే ఔషధం అన్నారు హిపోక్రటిస్. సో ఆరోగ్యం బాగా ఉండాలంటే ఈ ఆహారాన్ని ఔషధంగా మార్చుకోవాలంటే ఆ ఆహారాన్ని ఏ విధంగా మనం తెచ్చుకుంటున్నాం, ప్రొక్యూర్ చేస్తున్నాం, వండుతున్నాం, తింటున్నాం, గౌరవిస్తున్నాం అనే అంశాలన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో ఎప్పుడైతే మన జీవనశైలి ఉండాల్సిన విధంగా, అంటే ఒక క్రమబద్ధంగా ఇలాగే ఉండాలి అని రూల్స్ ఏం లేవు, అది ఎవరికీ సాధ్యపడదు. కానీ కొంత మేరకు ఇన్ మోడరేషన్ చేయగలిగితే లైఫ్ స్టైల్ బికమ్స్ ఎ మెడిసిన్. అప్పుడు మనం రోగాల్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు మనకు ఆల్రెడీ సమస్యలు ఉన్నప్పుడు మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి టాబ్లెట్స్ ఇస్తారు, మందులు ఇస్తారు. దట్ ఈస్ మేనేజ్మెంట్. ఉన్న రోగాన్ని మేనేజ్ చేసుకుంటున్నాం, తగ్గించుకోలేం. కానీ మన లైఫ్ స్టైల్ని ఎప్పుడైతే మనం మెడిసిన్ రూపంలో భావించి మార్పులు తెచ్చుకోగలమో మనం ఈ క్రానిక్ డిసీజ్ కండిషన్స్ అన్నిటిని రివర్స్ చేయొచ్చు. సో తద్వారా మనకి ఒకటి సిక్నెస్ లెవెల్స్ని తగ్గిస్తున్నాం, రెండవది ఆరోగ్యాన్ని పెంపొందిస్తున్నాం. మీరు 100 మందిని అడగండి సార్, ఎందుకు వెళ్తున్నారు డాక్టర్ల దగ్గరికి, మీకు ఒక్కళ్ళు కూడా చెప్పరు నా ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అని. ఏ జ్వరం వచ్చినా, దగ్గొచ్చినా, లేకపోతే బాగోపోయినా వాళ్ళకి అనావస్థలో ఉన్నప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి వెళ్తారు. మరి మనం ఆరోగ్యం పెంచుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? చెయ్యాల్సిందే లైఫ్ స్టైల్ మెడిసిన్.
ఓకే మేడం, ఇందాక మీరు మాటల్లోన రివర్స్ మెకానిజం అని అన్నారు. చాలా మటుకు ఇప్పుడు సోషల్ మీడియాలోన ముఖ్యంగా ఈ డయాబెటీస్కి సంబంధించి రివర్స్ డయాబెటీస్ అని కూడా అంటుంటారు. ఏంటి, వాట్ ఈస్ మీన్ బై ఈ రివర్స్ సిస్టమ్? అంటే ఇప్పుడు మనకి షుగర్ లెవెల్స్ 80 to 120 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ ఉంటే నార్మల్ అంటాం. అవును. అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మన హెచ్బిఏవన్సీ ఉన్న పరిధిలో కాకుండా అధికంగా ఉన్నప్పుడు మనం వాళ్ళని డయాబెటిక్ అంటాం. సో ఈ లెవెల్స్ పెరగంగానే మనం డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ తీసుకుని వెళ్ళి ఎండోక్రైనాలజిస్ట్కో లేకపోతే ఫిజిషియన్స్కో చూపించి దానికి తద్వారా అవసరమైన మెడిసిన్స్ తెచ్చేసుకుంటున్నాం. సో మెడిసిన్స్తో పాటు చిన్న చిన్న మనం పోయినసారి మాట్లాడుకున్నట్టు రైస్ తినకండి, వాకింగ్ చేయండి, కొన్ని ఇవి చెప్తున్నారు. అండ్ ఆ మందులు వేసుకుంటున్నారు. ఎవరికి వీలైన పరిధిలో కొన్ని మార్పులు అనేవి చేసుకుంటున్నారు. కానీ మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే షుగర్ లెవెల్స్ పెరిగినందువల్ల మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు తెచ్చుకున్నాం. కానీ ఆ షుగర్ లెవెల్స్ అసలు ఎందుకు పెరిగాయి అనే ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకుంటే దానికి ఒక ఆన్సర్ దొరుకుతుంది. ఒక్కొక్కసారి 10 ఆన్సర్లు దొరుకుతాయి. దాన్నే రూట్ కాజ్ అప్రోచ్ అంటాం. అంటే ఒకటి జరగటానికి దానికి 10 కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలకి ఇంకా కారణాలు ఉండొచ్చు. మనం ఆ కారణాలన్నిటినీ వదిలేసి పెరిగిన షుగర్ లెవెల్స్ని మాత్రమే మనం మేనేజ్ చేసుకోవడానికి మందులు వేసుకుంటే దాన్ని డిసీజ్ మేనేజ్మెంట్ అంటాం. అలా కాకుండా మనం రోగాన్ని కాకుండా ఒక మనిషిని, అంటే ఎవరికైతే వచ్చిందో వాళ్ళ జీవితాన్ని కనుక మనం స్టడీ చేసి వాళ్ళలో షుగర్ లెవెల్స్ ఎందుకు వచ్చాయి, వాళ్ళ డైట్లో ఇష్యూసా, వాళ్ళ జీవనశైలిలో ఇష్యూసా, వాళ్ళ సైకో ఎమోషనల్ థాట్ ప్రాసెస్ అండ్ ఎమోషన్స్ అండ్ స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేయడంలో ఇష్యూసా, 7 ఏరియాస్ ఆఫ్ లైఫ్ అంటాం. వీటిలో ఎక్కడ వాళ్ళకి గ్యాప్స్ ఉన్నాయి అనేది కనుక ఐడెంటిఫై చేసి వాటిని అడ్రస్ చేయగలిగితే దెన్ లైఫ్ స్టైల్లో మార్పుల మూలంచి వచ్చిన రోగాన్ని లైఫ్ స్టైల్లో మార్పుల మూలంగానే తగ్గించవచ్చు. సో అంటే మెడిసిన్ వరకు పోకుండా మెడిసిన్ లేకుండానే మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం ద్వారా కొద్ది మేరకైనా కంట్రోల్ చేసుకోవచ్చు. 2 విధాలు ఉన్నాయి. మెడిసిన్ అంటే ఆల్రెడీ రాని వాళ్ళు ఈ ప్రక్రియలో ప్రీ డయాబెటిక్ అంటారు, బార్డర్ లైన్ లో ఉన్నారు అంటారు, అలాంటి వాళ్ళు ఉంచుకోవచ్చు. వచ్చిన వాళ్ళు కూడా నేను మెడిసిన్ మానేయమని చెప్పట్లేదు సార్, ఎవ్రీథింగ్ ఇస్ విత్ డాక్టర్ అడ్వైస్. కానీ మెడిసిన్తో పాటు ఈ మార్పులు కనుక తెచ్చుకుంటే ఆ మెడిసిన్ యొక్క ఇంటెన్సిటీ తగ్గించుకోవచ్చు, డోసేజ్ తగ్గించుకోవచ్చు. డాక్టర్సే ప్రిస్క్రైబ్ చేస్తారు, షుగర్ లెవెల్స్ తగ్గాయి కదండి, ఎందుకు తక్కువ మందు వేసుకోండి, పూర్తిగా నార్మల్ అయింది కదండి, ఇంకా మీకు అవసరం లేదు, కొన్ని రోజులు ఇవి చేసి ట్రై చేయండి. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కండిషన్ ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైతే ఈ జీవన శైలిలో లైఫ్ స్టైల్ మెడిసిన్ మన ఫస్ట్ టాపిక్ దాంట్లో మార్పులు తెచ్చుకోగలరో అప్పుడు ఈ తద్వారా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మినిమం ఒక 108 days కావాలండి, 3 months టైం ఎవరైనా ఇవ్వాలి. కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయగలిగితే మనం ఈ క్రానిక్ డిసీజెస్ అన్నిటినీ కూడా రివర్స్ చేసి మెడికేషన్ మీద డిపెండెన్సీ లేకుండా హెల్తీ లైఫ్ అనేది లీడ్ చేయొచ్చు. ఇప్పుడు చాలా మందికి ఉన్నటువంటి ఒక డౌట్, అంటే అందరూ భయపడుతున్నది కూడా ఏంటంటే, చాలామంది ఏమంటారంటే బీపీ ఉంది, డయాబెటీస్ ఉంది, డాక్టర్ మాత్రలు పెట్టేశారు, అయిపోయింది, ఇక లైఫ్ లాంగ్ అది వేసుకుంటూనే ఉండాలి, మానడానికి వీల్లేదు అనేటువంటి ఒక కాన్సెప్ట్లోనే అందరం వెళుతున్నాం. ఇప్పుడు మీరు అంటున్నది విత్ మెడిసిన్ కానీ విత్ డాక్టర్ అడ్వైస్ కానీ మన లైఫ్ స్టైల్ మనం చేంజ్ చేసుకోగలిగితే మెడిసిన్ డిపెండెన్సీని కూడా తగ్గించుకునే అవకాశం ఉందని మీరు అంటున్నారు. 100%. సో డయాబెటీస్ ఐడెంటిఫై అయిన వాళ్ళు లేదా బీపీ ఐడెంటిఫై అయిన వాళ్ళు మొదట ట్యాబ్లెట్ తీసుకున్నా కూడా మీరు చెప్పిన విధానంలోన జీవన శైలిని మార్చుకోగలిగితే ఆ మాత్ర డోసెస్ తగ్గించుకుంటూ ఒకానొక స్టేజ్లోన వితౌట్ మెడిసిన్గా వెళ్ళిపోవచ్చు, ఆ అవకాశాలు అయితే ఉన్నాయి. 100% సార్, ఇది మేమే కాదు డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఓకే సో మెడిసిన్ కంపల్సరీ అనేటువంటి స్టేజ్ నుంచి ఇంకా అక్కర్లేదనే స్టేజ్ దాకా రావచ్చు. అంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి, రకరకాల మనకి మనుషుల అవగాహన అంటే నాలెడ్జ్ అనేది ఉంటుంది. కానీ మనం ఎలా అర్థం చేసుకున్నాం, మనం ఎలా పర్సీవ్ చేసుకున్నాం, దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. ఈ మధ్య ఒక ట్రెండ్ చూస్తే ఇది అందరికీ చాలా ఎక్కేసింది, మెడిసిన్స్ లేకుండా మన రోగాల్ని మేనేజ్ చేసుకోవచ్చు అని. ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్లకుండా మందులు వేసుకోకుండా సొంతగా ప్రయత్నాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే బాడీలో ఎటువంటి మెకానిజం జరుగుతుందో అది మనకి బయటికి కనిపించదు. సో ఏదైనా కూడా ఒక ప్రొఫెషనల్ అడ్వైస్ అనేది 100% కావాలి. సో ఒక రోగం వచ్చింది 100% డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, ఆయన అడ్వైస్తోనే చెయ్యాలి. దాంతోపాటు ఒక
ఎలా అంటే ఒక ఫ్యామిలీలో ఒక తల్లిదండ్రులు ఇద్దరు సహజీవనం ఎలా చేస్తారో అలాగే డాక్టర్స్ అండ్ డైటీషియన్స్ మేము వేరు వేరు కాదు, మేమంతా ఒకటే ఫ్యామిలీ. వాళ్ళు మందులు ఇస్తారు, మేము ఆరోగ్య సూత్రాలు చెప్తాం. కానీ అది కలిసికట్టుగా పనిచేసినప్పుడే సరైన రిజల్ట్స్ అనేవి మనకి వస్తాయి. లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ తెలియదు వాళ్ళకి, ఎందుకంటే ఏది ఎందుకు చేస్తున్నారు. చాలా మంది ఉన్నారండి ఈ మధ్య ఎంక్వైరీ కాల్స్, సొంత వైద్యం చేసుకుంటుంటారు. ఇప్పుడు ఇంకోటి కూడా మేడం, ఇప్పుడు సోషల్ మీడియాలోన ఈ అంటే మళ్ళీ అది ఫేక్ అనొచ్చో లేదో తెలియదు, కానీ మనకు చాలా వస్తుంటాయి. ఇలా చేస్తే మీకు డయాబెటీస్ అస్సలు ఉండదు, ఈ ఆకు తినండి, లేదా ఇలా చేయండి, మీరు ఇలా చేస్తే రాదు, మీకు మొత్తం తగ్గిపోతుంది. తగ్గిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది చాలా త్వరగా అట్రాక్ట్ చేసేస్తుంటుంది జనాలు. అంటే బహుశా మందు వేసుకోవడం వల్ల ఏమైనా అయిపోతుందేమో, ఇంకా నా లైఫ్ ఇంతేనేమో అని వచ్చేటువంటి ఒక ఫియర్ కాంప్లెక్సిటీని యువత వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా? అది కూడా ఒక కారణం అండి. అంతకంటే ఈజీ కారణం ఏంటంటే ఎవ్రీబడి వాంట్స్ ఈజీ పిక్. ఇప్పుడు పొద్దున్నే లేచి ఎవరు వాకింగ్ చేస్తారు, టైంకి ఎవరు తింటారు, టైంకి ఎవరు పడుకుంటారు, ఇవన్నీ వదిలి తింటే చాలు కదా. సో ఈజీ ఆప్షన్స్ కి అలవాటు పడిపోయారు, లోబడిపోయారు జనాలు. సో ఇది తింటే తగ్గుతుందేమో చూద్దాం, లేకపోతే ఇంకోటి చేద్దాం అన్న భావన అండ్ ఆలోచన విధానం అనేది మనం అన్ని చోట్ల చూస్తూ ఉంటాం. కాకపోతే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, ఏ ఒక్క ఆహార పదార్థం, ఒక సీడ్ కానివ్వండి, ఒక ఫ్రూట్ కానివ్వండి, ఏ ఒక్కటి ఇదే కారణం అని చెప్పడానికి ఆస్కారమే లేదు. మన జీవన శైలి మొత్తంలో ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక మనిషి ఎమోషనల్లీ, ఫిజికల్లీ, మెంటల్లీ, సోషల్లీ హెల్తీగా ఉంటే వాళ్ళని ఆరోగ్యవంతులు అంటామని చెప్తోంది ఎన్నో దశాబ్దాలుగా. అలాంటిది మనం ఒక్క ఫుడ్ పట్టుకొని ఇది తింటే మీరు హెల్దీ అంటే మనం వినే వాళ్ళని తిట్టాలా, చెప్పే వాళ్ళని తిట్టాలా? మనం అది మన తెలివితేటలకు మనం వదిలేయాలి. ఎందుకంటే సోషల్ మీడియాలోనే ఇలాంటివి చాలా చక్కర్లు కొడుతుంటాయండి. చాలా తొందరగా అట్రాక్ట్ అయిపోతుంది. అంటే ఒకటి చెప్పేవాళ్ళు చెప్తున్నారు, వాళ్ళని మనం నియంత్రించలేము, వాళ్ళని అడ్డుకోలేము. బట్ వినేవాళ్ళు ఆ అపోహలోకి జారుకుని పోతున్నారు. అట్లీస్ట్ మీలాంటి వెల్ నోన్ పీపుల్ ఏదైనా ఒక మాట చెప్పగలిగితే అది కొంతమందికైనా ఐ ఓపెనర్గా ఉంటుంది. డెఫినెట్గా అవేర్నెస్ లెవెల్స్ అనేది పెరగాలి. మనకి ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ 100% ఉంది. గూగుల్, వాట్సాప్లో, చాట్ జీపీటీలో, అన్ని చోట్ల ఉంది. ఇప్పుడైతే డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళట్లేదు. డయాగ్నోస్టిక్ రిపోర్ట్స్ చాట్ జీపీటీలో ఎనలైజ్ చేసేసుకుంటున్నారు. ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ మనకి ఈజీగా దొరికేస్తాయి ఇండియాలో, అన్ఫార్చునేట్లీ. అదే మనం యూరోప్, అమెరికా వెళ్తే మనకి ప్రిస్క్రిప్షన్ లేదా ఒక చిన్న పారాసిటమాల్ కూడా ఇవ్వరు. సో అందుకే కొంచెం రెస్ట్రిక్టెడ్. ఇక్కడ మనకి విరివిగా అన్ని దొరికేపటికి దేని మీద ఎవరికి భయం, భక్తి లేకుండా పోయినాయి. సో ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఉన్న మాట నిజమే, దాంతోపాటు కన్ఫ్యూజన్ కూడా అంతే ఎక్కువ ఉంది. ఎవరికి ఏది కావాలో ఎవరికి తెలియదు. అందుకే ఒక ఛానల్, ఒక రైట్ ప్రొఫెషనల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా అవసరం ఏ మనిషికైనా. ఇప్పుడు మోడర్న్ ట్రెండ్లో ఏంటంటే పర్సనల్ డైటీషియన్స్ అని, ఈవెన్ అంటే ఇంతకుముందు కాలంలో అయితే ఒక సెలబ్రిటీస్కు, ఒక హై ఎండెడ్ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకు పర్సనల్ డైటీషియన్స్, పర్సనల్ జిమ్ కోచర్స్ ఇలా ఉండేవాళ్ళు ప్యాటర్న్. ఇప్పుడు ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా పర్సనల్ డైటీషియన్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ తయారవుతుంది. ఈ పర్సనల్ డైటీషియన్ ఉండడం వల్ల వచ్చే లాభం ఏంటి, లేకపోతే ఏమైనా నష్టం ఉందా? నష్టం అయితే 100% లేదండి. ఈ కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాలేదు. ఇప్పుడు చాలా ఫ్యామిలీ డాక్టర్స్ లాగా ఫ్యామిలీ డైటీషియన్స్, ఇలా ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. అంటే జిమ్స్ కాదు నేను మాట్లాడేది, జిమ్స్ అండ్ ఎక్సర్సైజెస్ కాదు, అవి కాదు. ఏంటంటే హోలిస్టిక్ హెల్త్ని ప్రమోట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే మైండ్, బాడీ, సోల్ అన్నిటి మీద ఒక ఎక్సర్సైజ్ కావాలి, ఒక ఆరోగ్య సూత్రాలు కావాలి, ఆహారము కావాలి, అండ్ కామ్నెస్ టు ది మైండ్. మనం స్ట్రెస్ని ఎలా బీట్ చేయగలము అన్నీ కలిపి సంపూర్ణంగా చెప్పేవాళ్ళు. ఒక సపోర్ట్ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక్క సినిమాకి వెళ్ళి పాప్కార్న్ కొనుక్కుంటే 1000 రూపీస్ అవుతుంది. ఆ 1000 రూపీస్ నెలకి ఒక డైటీషియన్కి ఇస్తే 30 రోజులు మీకు అడ్వైస్ దొరుకుతుంది, ప్రొఫెషనల్ అడ్వైస్. మనం దాన్ని వదిలేసి ఎప్పుడో రోగం వచ్చాక 10 లక్షలు 15 లక్షలు హాస్పిటల్స్కి కడుతున్నాం. జనాలు హెల్త్ ఇన్సూరెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫ్యూచర్లో భయం ఉండకూడదని. కానీ అది ఖర్చు. నేను చెప్పేది ఇలాంటి పద్ధతి ఫాలో అయితే వాళ్ళు చేసేది హెల్త్ ఎక్స్పెండిచర్ కాదు, ఇది కూడా ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడింది అనుకోండి, మనకు
తద్వారా ఫ్యూచర్ లో ఏ నష్టాలు లేవు కాంప్లికేషన్స్ కదా. ఉండవు కదా, హ్యాపీగా ఉండొచ్చు. సో ఈ పరిధిలో కనుక ఆలోచించగలిగితే హెల్త్ అనేది ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది. వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే మేడం, ఇంకొకటి అంటే పాపులర్ డౌట్స్ నేను మీ దగ్గర పెడుతున్నాను, ఎందుకంటే అందరికీ ఇది ఉపయోగపడుతుందని. ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని ఒకటి టర్మినాలజీ వచ్చింది. దీనివల్ల అంటే ఇది ఎలా చేయాలి, దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇది చేయడం వల్ల, ఈ ఫాస్టింగ్ చేయడం వల్ల ఫ్యాట్ నిజంగా కట్ అవుతుందా? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నదండి. అది చాలా ఏళ్లగా ఉన్నది, కొన్ని డికేట్స్గా. అది ఇప్పుడు కొత్తగా రాలేదు, అది మొదటి. అవునవును, మీరు చెప్తుంటే గుర్తుకొస్తుంది. ఇప్పటికీ కూడా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఏకాదశి అని ఉపవాసం. ఎగ్జాక్ట్లీ, రైట్ ఆన్ పాయింట్. మనం ఏకాదశి ఉపవాసం ఎందుకు చేస్తామండి? 15 రోజులకు ఒకసారి బాడీ డీటాక్స్. ఓకే, అంతే. కాకపోతే అది ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది ఫ్యాట్ లాస్ కానీ. కానీ అది ఎలా చేయాలి, ఎవరికి, ఎందుకు, ఎప్పుడు, తద్వారా డిపెండెంట్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనం జనరలైజ్డ్ గా ఇది మంచిది అని ఇప్పుడు నేను చెప్పి నా మాట ఇంకో 100 మంది విని వాళ్ళందరూ చేశారనుకోండి, కరెక్ట్ కాదు. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో రకరకాల విండో ఫేసెస్ ఉంటాయి. 16 అవర్స్ చేస్తారు, 12 అవర్స్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారు, మేము 16 గంటలు తినము, మిగిలిన 8 అవర్స్ లో తింటాము అని ఒక విండో ఫేస్, ఈటింగ్ విండో ఫేస్ ఉంటుంది. ఆ 16 గంటలు తినట్లేదు అన్న మాట అందరికీ గుర్తుంటుంది, కానీ ఈ 8 అవర్స్ లో ఏం తింటున్నారో ఎవరు పట్టించుకోరు. సో 16 అవర్స్ తినట్లేదు కాబట్టి ఆ 8 అవర్స్ లో ఏది పడితే తినేస్తారు. ఇప్పుడు మనకు రంజాన్ మాసంలో కూడా ఇదే కదండి, సేమ్ అండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కదా. వాళ్ళు ఏం చేస్తారు, మార్నింగ్ 4-6 సన్ రైజ్ లోపల తినేస్తారు, మళ్ళీ సన్సెట్ తర్వాత తింటారు. 12 అవర్స్ బెస్ట్ మెథడ్. ఎందుకు, పొద్దున్న సూర్యోదయం లోపల తినేస్తారు, దాట్ ఎనర్జీ వాళ్ళకి చక్క రోజంతా పనికొస్తుంది. సన్సెట్ అవ్వగానే మళ్ళీ తినేస్తారు. ఎంత బెస్ట్ మెథడ్ చెప్పండి, రియల్లీ వర్క్స్. అలాగే ఈ 16 అవర్స్ ఇలా కాకుండా ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ 8 అవర్స్ ఆర్ 10 అవర్స్ ఆర్ 12 అవర్స్ ఈటింగ్ విండో ఫేస్లో ఏం తింటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో తింటున్నారు, ఎలా తింటున్నారు, ఎంత తింటున్నారు, ఎంత నాణ్యమైన ఆహారం తింటున్నారు, ఇవన్నీ కూడా మ్యాటర్. ఎంత మోతాదులో అంటే ఇప్పుడు అంత ఫాస్టింగ్ చేసిన తర్వాత ఆవగా ఎక్కువగా తినేసేయడము, బల్కీగా తినేసేయడం ఉంటుందండి. అందుకనే వాళ్ళకి రిజల్ట్స్ వచ్చినా వాళ్ళకి ఎక్కువ కాలం చేయలేరు, కొన్ని వీక్స్ చేస్తారు, మళ్ళీ మామూలే, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్. సో అందుకని ఈ 16 అవర్స్ ఇంత ఉధృతంగా కాకుండా, ఇప్పుడు మీరు రంజాన్ ఎగ్జాంపుల్ చెప్పారు, అలాగే మన పూర్వీకులు తీసుకుంటే మనం ఉపవాసాలు సన్సెట్ కల్లా అన్నం తినేసేవాళ్ళు, మళ్ళీ సన్ రైజ్ తర్వాత తినేవాళ్ళు. 12 అవర్స్ అండి, 12 అవర్స్ ఫాస్టింగ్. ఆ 12:12 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కనుక మనం చేయగలిగితే, అంటే టైం జోన్స్ అనేవి మనం ఇష్టం వచ్చినట్టు పెట్టుకోకూడదు. 6 o'clock కల్లా ఈవినింగ్ మనం భోజనం చేసేసి ఎర్లీ డిన్నర్ అయిపోతుంది, సన్సెట్ సప్పర్ అంటాం. మనం 12 అవర్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ పొద్దున్న 6 తర్వాత తినండి, 12 అవర్స్ ఫాస్టింగ్ అయిపోతుంది. దాన్ని మనం సర్కాడియన్ రిథమ్ని సపోర్ట్ చేసిన వాళ్ళమాట. అంటే డే లైట్ ఉన్నప్పుడు శరీరం యాక్టివ్గా ఉంటుంది, ఆ టైంలో మనం కావాల్సిన ముడి పదార్థాలు శరీరానికి అందించినప్పుడు శరీరం దాని ఫంక్షన్ అది బాగా చేస్తుంది. ఎప్పుడైతే నైట్ టైంకి షిఫ్ట్ అవుతామో పోస్ట్ సన్ రైజ్, మనం తినటం ఆపేస్తే బాడీ గెట్స్ ఇన్ టు ద రీజనరేషన్ రిపేర్ మోడ్. ఓకే, అది రికవర్ అవడానికి దానికి మనం అవకాశం ఇస్తున్నాం. మామూలుగా మళ్ళీ 6 తర్వాత మళ్ళీ తినచ్చు, కన్వీనియంట్ అండ్ బెస్ట్ ఆప్షన్. సో మీరు నన్ను అడ్వైస్ అడిగితే ఎవరైనా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాలనుకుంటే ఈ 12 to 12 అవర్ ఫాస్టింగ్ చేయొచ్చు. 6 to 6 ఇస్ ద బెస్ట్. 6 to 6 బెస్ట్. వి ఆర్ ఇన్ అలైన్మెంట్ విత్ ద నేచర్. సో అప్పుడు మనకు తినలేదు అన్న ఫీలింగ్ కూడా ఉండదు. 6 o'clock తినేస్తాము, నైట్ ఎట్లాగో రెస్ట్ మోడ్ లో వెళ్ళిపోయి ఉంటాము, ఎర్లీ మార్నింగ్ లేయగానే వి విల్ బ్రేక్ ది ఫాస్ట్. కరెక్ట్. సో వండర్ఫుల్లీ ఇట్ వర్క్స్. దీనికి అంటే ప్రికాషనరీస్ ఏమైనా, అంటే ఫాస్టింగ్ అంటే ఇంకా కంప్లీట్గా స్ట్రిక్ట్గా అసలు అదేదో మనకు అంటారు నిర్జల ఉపవాసాలు అలా ఏమైనా ఉంటుందా? అంటే ఇప్పుడు 6 o'clock డిన్నర్ చేసేసారనుకోండి, మామూలుగా వాటర్ తాగొచ్చు. ఇప్పుడు 2-3 అవర్స్ లో ఫుడ్ డైజెస్ట్ అవడానికి 9 or 10 అవుతుంది. ఆ తర్వాత నిద్రపోతారు, నిద్రపోయాక మామూలుగా మార్నింగ్ లేచాక 6 తర్వాత ఎలాగో తింటారు. సో వాళ్ళకి ఇంకేం అవసరం ఉండదు. మిగతా డే టైం ఫేజ్ లో హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ లంచ్, హెల్దీ ఫ్రూట్స్, హెల్దీ స్నాకింగ్, వీలైనంత వరకు హై షుగర్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ తినకుండా ఆరోగ్యవంతమైనవి తింటే వండర్ఫుల్గా అయిపోతుంది. ఇప్పుడు గ్లూటెన్ ఫ్రీ డైట్ అనేది ఒకటి వస్తుంది,
వాట్ ఈస్ దిస్ గ్లూటన్? ఇప్పుడు అంతకుముందు రైస్ బదులు చపాతీలు తినేవాడు, గోధుమ పిండి చపాతీలు. ఇంకా విపరీతంగా దానిపైన పడిపోయింది సొసైటీ. ఈ మళ్ళీ ఎవరు చెప్పారు ఏమో, మళ్ళీ ఇప్పుడు చపాతీలు మానేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ జొన్న రొట్టెలకు వచ్చేసింది, ఆ ట్రెండ్ నడుస్తుంది. ఇది పోయిన తర్వాత మళ్ళీ ఏదో బ్రౌన్ రైస్, దంపుడు బియ్యము, ఆ తర్వాత సింగిల్ పాలిష్ రైస్, ఇవన్నీ ఇట్లా. అంటే చెప్పేవాళ్ళు సరిగ్గా గైడ్ చేయలేకపోవడం వల్ల, ఇలాంటి తరచుగా మార్చే డైట్ వల్ల కూడా మనకు మళ్ళీ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంటుందండి. ఒకటి ఏంటంటే మనం ఏదైనా వేరే కంట్రీకి వెళ్తున్నాం అనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఒక ఇమిగ్రేషన్ చెక్ అవుతుంది. మనం పాస్పోర్ట్స్ తీసుకెళ్ళి మేము ఇక్కడ వి బిలాంగ్ టు సో అండ్ సో ప్లేస్ అని మనం ఒక స్టాంప్ వేయించుకోవాలి ఆ దేశంలోకి ఎంటర్ అవ్వాలంటే. శరీరంలో కూడా ఒక ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది. అది మన గట్. ఇప్పుడు మనం ఆలోచించండి, 40 yearsగా ఒక రకమైన ఆహారం తినేవాళ్ళు మన శరీరంలో కూడా ఆ ఇమిగ్రేషన్ చెక్లో ఈ ఫుడ్ నాకు తెలుసు, దీన్ని నేను ఐడెంటిఫై చేస్తా అన్నదాన్ని అది లోపలికి పంపిస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సెన్సిటివిటీ. సో మనకి లాక్టోస్ ఇంటాలరెన్స్ కానీ, గ్లూటెన్ సెన్సిటివిటీ కానీ, ఇంతకుముందు చపాతీలు విరివిగా తిన్న వాళ్ళకి ఏమీ అవ్వంది ఈ 2-3 ఏళ్లలో ఎందుకు అందరూ అంటే, ఒకటి మన ఆలోచన విధానం. యద్భావం తద్భవతి. నేను ఈ మాట ఎప్పుడు చెప్తానండి. ఇది మనకి చెడు చేస్తుంది అని తినే వాళ్ళు ఎవరికి అది మంచి చేయదు. ఎందుకంటే అది మనం ఆలోచనలు కూడా దానిపైన యాక్ట్ అవుతాయి. అందుకే నా ఫుడ్ ను ఒక ఎమోషన్ తో పోల్చడం 100%. సో కాకపోతే కొన్ని పర్టికులర్ కండిషన్స్ లైక్ క్రాన్స్ డిసీజ్ ఆర్ నిజంగా గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళకి అది ఇవ్వకూడదు. కానీ మనకి ఏషియన్ పాపులేషన్ లో గ్లూటెన్ సెన్సిటివిటీ మనం ఎక్కడ చూడం. కాకపోతే ఇప్పుడు ఎవరికైనా చిన్న ఎలర్జీ రానియండి, పొల్యూషన్ మూలాంచి ఎలర్జీ, డస్ట్ మూలాంచి ఎలర్జీ, ఏదైనా కూడా దాన్ని గ్లూటెన్ తో ఇంటర్లింక్ చేసేసి సేఫ్ కదా మానేయండి అని చెప్పేస్తున్నారు. బట్ అది అంత కరెక్ట్ అడ్వైస్ కాదు. సో నిజంగా వాళ్ళకి సెన్సిటివిటీ ఉందా లేదా అనేది దే నీడ్ టు అండర్స్టాండ్. అప్పుడు నిజంగా అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సెన్సిబిలిటీ ఇవన్నీ కూడా కొంతమందికి కొన్ని ఫుడ్ అలర్జీ అని చెప్తుంటారు, అది కూడా ఈ కండిషన్ కిందనే వస్తుంది. కొంతమందికి కూరగాయల్లో నాకు వంకాయ అలర్జీ అంటారు, కొంతమందికి బెండకాయ అలర్జీ అంటారు. ఈ అలర్జీ అంటే నిజంగా కూడా వాళ్ళు తినేస్తే కనుక దద్దులు వచ్చేసి ర్యాషెస్ రావడం కూడా. ఫుడ్ అలర్జీస్ ఇస్ డిఫరెంట్ అండి. ఈ సెన్సిటివ్ గ్లూటెన్ సెన్సిటివిటీ ఏంటంటే స్పెసిఫిక్ గ్లూటెన్ కూడా మనకి అన్ని ఫుడ్స్ లో ఉండదు. మనకి తెలిసిన వాటిల్లో వీటిలో మాత్రమే ఉంటుంది. ఇంకా ఏ ఫుడ్ లోనూ గ్లూటెన్ ఉండదు. ఆ గ్లూటెన్ అనేది పూర్తిగా మానేయటం వలంచి రకరకాల సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఫైబర్ అనేది డైట్ లో మిస్ అయిపోతున్నారు. ఇప్పుడు ఒకానొక కాలంలో రైస్ మానేసి వరి మానేసి గోధుమలు ఎందుకు తినమన్నారంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి, అది షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి. మనం ఇప్పుడు ఏవేవో ఆలోచించుకొని తినాల్సినవన్నీ మానేయటం వలంచి శరీరానికి వచ్చే పీచు పదార్థం ఫైబర్ కంటెంట్ తగ్గిపోవటం వలంచి అగైన్ దేర్ ఆర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో మనం ఏదైనా కూడా 360-degree అప్రోచ్ లోనే చూడాలి. ఒక్క ఫుడ్ ని పట్టుకొని దాన్నే కారణం అని చెప్పడానికి అవకాశం లేదు. జనరలైజ్ చేయాలి. అదే కారణం అనుకోండి, అఫ్ కోర్స్ మనం దాన్ని వదిలేయాలి. కాదు అంటే మనం క్రాస్ చెక్ చేసుకోవాలి ఒక నిపుణుల నుంచి మళ్ళీ. సో ఫుడ్ షుడ్ నాట్ బికమ్ ఏ ఎవ్రీడే డోర్ అడ్వైస్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అంటే ఏది తినాలి ఏది తినకూడదు అనే సందేహం నిత్యం వెంటాడకూడదు. అందరూ ప్రతి ఒక్కరు ఫుడ్ అడ్వైజర్సే కదండి ఇప్పుడు. ఎవరికి తెలియదు చెప్పండి, అందరికీ తెలుసు. కాకపోతే ఎవరికి ఏది కావాలో తెలియదు, అది సమస్య. అది పెద్ద సమస్యగా మారిపోయింది మేడం. ఇప్పుడు ఫ్యాటీ అంటే ఇప్పుడు పొట్ట రావడం అనేటువంటిది ఒక ఏజ్ వచ్చాక ఇది చాలా పెద్ద సమస్యగా, అంటే పొట్ట రావడం, ఊబకాయం అంటే ఒబేసిటీకి దరిదాపుల్లో రావడం, ఒబేసిటీగా మారిపోవడం. సో ఒబేసిస్ అనేటువంటిది లైఫ్ స్టైల్కే ఖచ్చితంగా మనకు లైఫ్ స్టైలే. ముఖ్యంగా ఇప్పుడు యంగ్స్టర్స్ మీరు చూడండి, ఇంతకుముందు యంగ్స్టర్స్ ఒకానొక ఏజ్ వచ్చేంత వరకు వాళ్ళు లావ్ అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళకు పొట్ట వచ్చిందంటే వాడికి ఒక 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిందని లెక్క వాడికి. కానీ ఇప్పుడు చిన్నపిల్లలకి 20 ఇయర్స్కి 15 ఇయర్స్కి పొట్ట వచ్చేస్తుంది. సో ఈ పొట్టను తగ్గించుకోవడానికి యాజ్ ఎ డైటీషియన్గా మీరు ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి? అది ఎందుకు వస్తుంది, తగ్గించుకోవడానికి ఏం చేయాలి? కరెక్ట్. ఫస్ట్ ఎవరికైనా పొట్ట వచ్చిందంటే అది ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి. అదే కదండి లైఫ్ స్టైల్ మెడిసిన్.
ఇప్పుడు మనం గమనిస్తే కనుక ఇన్యాక్టివిటీ చాలా ఎక్కువైపోయింది. ఎప్పుడు పడుకుంటారో ఎప్పుడు లేస్తారో తెలీదు. ఆ పడుకున్న స్లీప్ క్వాలిటీ కూడా ఎవరికి ఉండట్లేదు. పొద్దున్నే లేస్తే ఫ్రెష్నెస్ ఉండదు. రోజంతా ఏం చేస్తారో అంటే ఎవరికీ తెలియదు. ఇద్దరు మనం ఆఫీస్లో కూర్చుంటాం, లేకపోతే ఇంట్లో కూర్చుంటాం. మరి పొట్టలు రాక ఇంకేం వస్తాయండి? ఒక రకమైన యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది టోటల్ రిలాప్స్ లో ఉంది ఇప్పుడు. మిస్ అయిపోయింది టోటల్. సో సిట్టింగ్ టైం చాలా ఇంక్రీజ్ అయిపోయింది రీసెర్చ్ ప్రకారం. ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు 9 hours 10 hours దే హావ్ టు సిట్. అందరూ అండి మేనేజ్మెంట్ వాళ్ళు ఒక్కళ్ళు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు మీరు అంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు డ్యూటీ డిమాండే అదే అయినప్పుడు వాట్ దే షుడ్ డు? ఇప్పుడు దట్ ఈస్ నాట్ ద డిమాండ్ అండి, దట్ ఈస్ వాట్ వి క్రియేటెడ్. అంతే అంటారా? ఇప్పుడు నేను చాలా మందికి ఇచ్చే క్లయింట్స్ అడ్వైస్ ఏదైతే ఇస్తామో, ఇప్పుడు రెగ్యులర్ టైమింగ్స్లో పనిచేసే వాళ్ళకి ఇంకా కొంచెం ఆఫ్ బీట్ టైమింగ్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు 2ంటికి మొదలెట్టి రాత్రి 12ంటికి ఫినిష్ చేస్తారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? రెగ్యులర్ టైం వాళ్ళే మేనేజ్ చేసుకోలేకపోతే. సో ఇక్కడ ఏంటంటే మనకి అవగాహన ఉంటే నేనేం సజెస్ట్ చేస్తానంటే ఒక ట్రాకర్, యూజ్ అ ట్రాకర్, ఇట్స్ అ మిషన్. బట్ WHO ప్రకారం రోజుకి మనిషి ఒక 10,000 స్టెప్పులు నడవాలి. కనీసం పెట్టుకొని చూసుకుంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది. ఓ నేను 1000 స్టెప్పులు కూడా వేయలేదా ఇవాళ, అందుకే నా ఆరోగ్యం ఇలా ఉంది అన్న ఒక కారిలేషన్ రిలేటివ్ అవగాహన అనేది మనిషికి రావాలి. సెల్ఫ్ ఇప్పుడు ఒక చిన్న పిల్లోడికో పాపకో బాబుకో స్కూల్లో మార్కులు రాకపోతే వీళ్ళకి సబ్జెక్ట్ రావట్లేదు, ఇది చదివించాలి అని అనలైజ్ చేసి చెప్తాం కదండి. మరి అలాంటప్పుడు మనం ఆరోగ్యంగా ఉండట్లేదు, ఇన్యాక్టివ్గా ఉన్నాము అంటే ఎంత ఇన్యాక్టివ్గా ఉన్నామో తెలుసుకోవాల్సిన కనీస బాధ్యత మనకు ఉందా లేదా? ఉంది అన్నప్పుడు దాన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ ఎందుకు ఇన్యాక్టివ్గా ఉన్నారు అది తెలుసుకోవాలి. దెన్ దాన్ని ఎలా అరికట్టాలి? కనీసం ఇప్పుడు మనం ఇందాక అరగంట నుంచి కూర్చొని మాట్లాడుతున్నాం, ఒక్క 5 నిమిషాలైనా లేచి 4 అడుగులు వెయ్యాలి. పొద్దున్నే ఒక 10 నిమిషాలైనా ఎక్సర్సైజ్, సాయంత్రం ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్. మనిషి అంటే మనం ఇంటికి రాగానే అలసిపోయామంటారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే వాళ్ళ యాక్టివిటీ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇంట్లో అందరూ కూర్చొని ఉంటారు, ఒక మనిషే చేస్తారు పని, మరి ఆరోగ్యం ఎలా వస్తుందండి? సో పొట్ట రావడానికి ఇన్యాక్టివిటీ మేజర్ కారణం, వన్ ఆఫ్ ద మేజర్ కారణం. సెకండ్ ఇంపార్టెంట్ కారణం మీకు అంటే నేను డెమో చూపిస్తాను ఇప్పుడు ఏంటో. ఇప్పుడు మీరు ఇలా కూర్చున్నారు, మీరు వెన్నుముక నిటారుగా పెట్టండి, ఆటోమేటిక్గా మీ స్టమక్ లోపలికి వెళ్ళిపోతుంది. అవును. పోస్చర్స్ మనం సరిగ్గా కూర్చోకపోవటం, 24 గంటలు ఇలా కాకుండా ఇలా కూర్చుని వెన్నుముక ఎప్పుడైతే నిటారుగా పెట్టుకుంటామో మన అబ్డామిన్ ఆటోమేటిక్గా ఇన్ షేప్ ఉంటుంది. ఆ మజిల్స్ అక్కడ ఉన్న ఫ్యాట్ ని ప్రాపర్ గా హోల్డ్ చేస్తాయి. మనం ఏళ్ల తరబడి ఇలా ఇలా ఆనుకొని కుంగిపై కూర్చోటం వలాంచి మజిల్స్ ఒకటి శరీరానికి ఎక్సర్సైజ్ లేదు, ఆల్రెడీ ఇన్యాక్టివ్ లైఫ్ స్టైల్. ఇంకొకటి కూర్చునే విధానం, పడుకునే విధానం, కూర్చున్నప్పుడు పోస్చర్ కరెక్షన్ లేకపోవటం వలాంచి అది పీప్ అవుట్ అయిపోతుంటుంది. సో తినే ఆహారం కంటే కూడా జీవించే విధానం చాలా ముఖ్యమైనది. చివరికి మనం కూర్చునే విధానం కూడా సరిగ్గా ఉండాలి. చాలా అండి. ఇప్పుడు వెన్నుముక నిటారుగా ఉంటే ఆటోమేటిక్గా అలర్ట్గా ఉంటాం, బ్రెయిన్ అలర్ట్ అవుతుంది. చేసే పనిని మీరు అరగంట చేసే పని పావు గంటలో చేయగలుగుతారు ఇలా కూర్చుంటే. సో పోస్చర్ కరెక్షన్ కనుక జరిగితే శ్వాసను బెటర్గా పీల్చుకుంటాం. నిజంగా గాలి ఇప్పుడు మీరు శిశువులను తీసుకుంటే అప్పుడే పుట్టిన బిడ్డల్ని, వాళ్ళ బ్రీదింగ్ ప్యాటర్న్ గమనించండి, అది కరెక్ట్ బ్రీదింగ్ ప్యాటర్న్. వాళ్ళకి టమ్మీ పైకి కిందకి జరుగుతుంటుంది. మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ చూడండి, చెస్ట్తో గాలి పీలుస్తారు. అంటే కనీసం గాలి లోపల నాభి వరకు వెళ్ళే అవకాశం మనం ఇవ్వట్లేదు. ఎందుకంటే మన సిట్టింగ్ పోస్చర్. అదే మనం స్ట్రైట్ గా కూర్చున్నాం అనుకోండి, వీ హ్యావ్ ఏ లోపలికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం బెటర్ గా గాలి పీల్చుతామో బెటర్ ఆక్సిజన్ సప్లై బాడీకి అందుతుంది. బెటర్ ఆక్సిజన్, బెటర్ ఫ్యాట్ మెటబాలిజం. ఇప్పుడు ఇంత ఫ్యాట్ కరగాలి అంటే అంత ఆక్సిజన్ ని శరీరానికి ఇవ్వాలి, ఇవ్వకుండా ఏం చేసినా అది కరగదు. నిప్పు లేదే సెగ ఎక్కడి నుంచి వస్తుందండి? సో ఆక్సిజన్ అనేది ప్రాపర్ గా బాడీలో ట్రావెల్ కావాలి. సో ఒకటి యాక్టివిటీ మెరుగుపరచుకోవాలి. ప్రతి ఒక్క మనిషి కనీస బాధ్యతగా ఎక్సర్సైజ్ అనేది రొటీన్ లో ఉంచుకోవాలి. మిగిలిన 23 గంటల్లో సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయకుండా యాక్టివ్ గా ఉండాలి. దానికి దే కెన్ ట్రాక్ ద స్టెప్ కౌంట్స్. రెండోది పోస్చర్ కరెక్షన్, మూడోది బ్రీదింగ్. ఈ 3 కరెక్ట్ చేసుకుంటే మనం ఈజీగా ఒబేసిటీని అరికట్టచ్చు. అంటే ఫుడ్ కూడా ఒక కారణమేనా?
అంటే అగైన్ మళ్ళీ ఫుడ్ కారణం అండి. కానీ చాలా మందికి ఇప్పుడు అవగాహన ఉంది. ఇప్పుడు నేను నా ప్రాక్టీస్ 2000లో స్టార్ట్ చేశానండి 25 ఏళ్ల క్రితం. అప్పట్లో చెప్పాల్సి వచ్చేది యాపిల్ తినండి, ఆరెంజ్ తినండి అని. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్క మనిషికి, సగటు మనిషికి ఏది ఆరోగ్యమైంది, ఏది అనారోగ్యమైంది అనేది తెలుసు. తెలిసి కూడా చేయట్లేదు. సో ఇప్పుడు వాళ్ళకి చెప్పాల్సింది ఇది తినండి, అది తినండి కాదు. ఆ తినాలి అని తెలిసింది వాళ్ళ చేత ఎలా తినిపించాలి. దట్ ఎనేబులింగ్ ఎన్వైరన్మెంట్ ఎట్ హోమ్ అంటాం మాట. తెలిస్తే సరిపోతుందండి. ఇప్పుడు నాలెడ్జ్ ఉంటే సరిపోదు. ఆ నాలెడ్జ్ని మనం రొటీన్లో పెట్టగలగాలి. ఆ రొటీన్లో పెట్టడానికి యూ నీడ్ కాన్స్టెంట్ మోటివేషన్. ఒకళ్ళు ఎప్పుడు భుజం తట్టి వాళ్ళ చేత చేయించాలి. దానికి యూ నీడ్ ఎ సపోర్ట్ సిస్టమ్. ఆ సపోర్ట్ సిస్టమ్ ఇంట్లో క్లైమేట్ అలా ఉండాలి. అంటే ఇది ఒక మనిషి కాదండి. ఇప్పుడు ఒకళ్ళు మారితే అందరు మారిపోతారు. ఒకరి కోసమని మిగిలిన వాళ్ళు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా కన్సిస్టెంట్గా ట్రావెల్ అవ్వడం అనేది క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక డిటర్మిన్ తీసుకుంటాము, ఒక డెసిషన్ తీసుకుంటాము. సో ఈరోజు నేను ఇలా ఉండాలి అని ఒక వారం తర్వాత మనసు మారిపోతూ ఉంటుంది, లేయర్స్ పడిపోతూ ఉంటాయి. మనం చేసే ఒక తప్పు ఏంటంటే ఎక్కడో అంటే ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ ట్రావెల్ చేసేసాక, బరువు పెరిగాకో, డయాబెటీస్ వచ్చాకో, హైపర్ టెన్షన్ వచ్చాకో, హైపోథైరాయిడిజం వచ్చాకో రియలైజ్ అవుతారు ఇవి చెయ్యాలని. అప్పుడు నిజంగా అది కష్టమైనదే, ఎందుకంటే మార్పులు తెచ్చుకోవటం. కానీ అలా కాకుండా మనం ఎవ్రీడే చిన్న చిన్న మార్పులు. ఇప్పుడు ఏదంటే ఒక పెద్ద బండరాయిని తీసుకొచ్చి దీన్ని ఇవాళ ఎత్తేయంటే ఎవరు ఎత్తలేరు. సో ఆరోగ్య సూత్రాలన్నీ మీరు జీవితంలో కాచి వడపోసేయాలంటే అది ఎవరి వల్ల సాధ్యం అవ్వదు. సో మేము ఏం చెప్తాం అంటే స్మాల్ అండ్ ఫ్రీక్వెంట్ హ్యాబిట్స్ అన్నమాట. స్మాల్ హ్యాబిట్స్, హెల్తీ హ్యాబిట్స్ అనేవి 2 తీసుకొని ఆ 2 చేయండి. ఆ 2 సక్సెస్ఫుల్గా చేశాక ఇంకొక 2, ఆ 2 చేశాక 4 చేయండి, తర్వాత ఇంకో 2 చేయండి. ఏదంటే ఎప్పుడు ఓవర్లోడ్ అవ్వకూడదు, ఏది కూడా మితంగా ఉండాలి. దాన్ని త్వరగా వదిలేయాలి అనుకోవడానికి కారణం కూడా ఎక్కువ చేసేయడం. అంతే, అతిగా చేసేయటం చేయలేరు, దెన్ మానేస్తారు, దెన్ బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇప్పుడు ఈ టమ్మీగా ఉండడం, పొట్ట రావడం, ఒబేసిటీ, వీటికి నైట్ భోజనం మానేస్తే అన్నీ సరిపోతాయి అన్న ఒక ఆలోచన ఉంది. ఇది అపోహన లేకుంటే సైంటిఫిక్లీ ఇట్స్ కరెక్టా? ఒక భోజనం మానేస్తే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, మనిషి ఇప్పుడు మనం కూర్చున్నాం, ఏం క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇవాళ నేను కూర్చునే ఉన్నాను, నేను పడుకునే ఉన్నాను, నేను ఇంతసేపు పని చేశాను, నేను ఇంతసేపు ఆలోచన చేశాను, సో నాకు ఇది చాలు. అది వాళ్ళ గురించి మాత్రమే. కానీ ఆ శరీరంలో ఒక వ్యవస్థ ఉంది. బ్రెయిన్, హార్ట్, కిడ్నీస్, లివర్, ప్యాంక్రియాస్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి. ఈ ఆర్గాన్స్ అన్నీ మనలాగా 8 గంటలు 12 గంటలు పనిచేయవు, 24 గంటలు పనిచేస్తాయి. 24 గంటలు పనిచేస్తే వ్యవస్థకి ఎంత శక్తి, ఎంత సంపూర్ణమైన ఆహారం కావాల్సి ఉంటుంది. అది మనం ఇవ్వకపోవటం వల్లంచి మనం పనిచేయడం మానేసి వాటి పనికి కూడా మనం అంతరాయం కలిగిస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ బేసల్ మెటబాలిక్ రేట్ అంటారండి. మెటబాలిక్ రేట్ అని వినే ఉంటారు కదా. సో మనం చేసే పని అంటే మన ఫిజికల్ యాక్టివిటీని పక్కన పెట్టేస్తే శరీరానికి మనం పని చేసినా చేయకపోయినా, నుంచున్నా కూర్చున్నా పడుకున్నా సంబంధం లేదు. మనం నిద్రపోతూ ఉన్నా, ఒక మనిషి కోమాలో ఉన్నా శరీరానికి కొన్ని క్యాలరీలు అవసరం. అందుకే వాళ్ళని సెలైన్ మీద పెడతారు, లేకపోతే పేరెంటల్ న్యూట్రిషన్ ట్యూబ్స్ వేసి న్యూట్రిషన్ ఇస్తారు. ఎందుకు? మరి పడుకునే ఉన్నాడు కదా, ఎందుకు ఇవ్వాలి? శరీరానికి ఆ రిక్వైర్మెంట్ ఉంటుంది. మనం ఆ రిక్వైర్మెంట్ మనం ఇవ్వలేదనుకోండి, మనం ఒకటి పని చేయట్లేదు, వాటి పనిని అంతరాయం కలిగిస్తున్నాం. తద్వారా డెఫినెట్గా ఆరోగ్యం దెబ్బతింటుంది. సో ఫుడ్ మానేయటం అనేది కరెక్ట్ పద్ధతి కానే కాదు. ఏం చేయొచ్చు అంటే ఎర్లీగా, ఇందాక మనం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో ఎలాగైతే చెప్పుకున్నాం, ఎర్లీగా తింటాం, బ్రేక్ఫాస్ట్ హెవీగా చేసి, లంచ్ మోడరేట్ గా చేసి, డిన్నర్ లైట్ గా. మనం డే ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ లైట్ అండ్ ఈజీ అండ్ ఎర్లీ డిన్నర్ చేస్తే కనుక ఎందుకు మన తర్వాత నిద్రపోతాం. ఇప్పుడు తిన్న ఫుడ్ అంతా డైజెస్ట్ అయ్యి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి, ఆ కన్వర్ట్ అయిన టైంకి మనం యాక్టివ్గా లేము, పని చేయట్లేదు, నిద్రపోతున్నాము. ఆ గ్లూకోజ్కి ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. బ్లడ్లోనే ఉందనుకోండి, ఇదిగో నీకు డయాబెటీస్ వచ్చింది అంటారు. సో పాపం దానికి తప్పదు కదా, అందుకని దాన్ని ఫ్యాట్ కింద మారుస్తుంది.
అదే మన ట్రైగ్లిజరైడ్స్. ఓకే. 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 సో ఆ మార్పు ఎందుకు వస్తుంది మన ఇన్యాక్టివిటీ మలాంచి? అదే ఒక చిన్న చిటుకు చెప్తాను. పొద్దున్నే అరగంట ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి వాళ్ళ మెటబాలిక్ రేట్ నెక్స్ట్ 48 అవర్స్ వరకు యాక్టివ్గా ఉంటుంది. ఆ గంటే కాదు. అలాగే రోజు చేశారనుకోండి, ఆ యాక్టివ్నెస్ అనే ఆ మెటబాలిక్ రేట్ ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు తిన్న ఫుడ్ తిన్న తర్వాత కూడా, అందుకే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు పడకుండా ఏం చేసినా వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. ఓకే. సో తినాలి, మిగిలినవన్నీ కూడా చెయ్యాలి. సినిమాలో ఒక పాపులర్ సినిమా ప్రకాష్ రాజ్ చెప్తాడండి, నాకు సినిమా పేరు గుర్తు రావట్లేదు, ఇవాళ నేను పని చేశాను, నేను టిఫిన్ తినే అర్హత సంపాదించుకున్నాను అంటాడు. సో మనం తినాలి అంటే దాన్ని ఖర్చు పెట్టే వి షుడ్ బి ఏబుల్ వి షుడ్ ఎఫోర్డ్ టు స్పెండ్ ఇట్. ఇప్పుడు మనం ఖర్చు పెట్టలేని స్థితిలో ఉంటే మన అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఇప్పుడు ఇంకోటి మేడం, ఇప్పుడు మనకు అంటే ఇక్కడ ఒక ఫ్రూట్ డైట్ 3 days డిటాక్స్ అనేటువంటి ఒక ఫార్ములా ఏదో మనకు ట్రెండ్ అవుతుంది, ఏంటి అసలు ఇది? ఓకే, ఇంకా ఏం విన్నారండి దాని గురించి? ఫ్రూట్ డైట్ అండ్ 3 days అంటే మళ్ళీ అగైన్ ఈజీ ఆప్షన్స్. ఇప్పుడు డీటాక్స్ అనేది ఒక ఓన్లీ అన్నీ మానేసి ఫ్రూట్స్ తింటేనో, వెజిటబుల్స్ తింటేనో, లేకపోతే ఒక వాటర్ తాగేస్తేనో బాడీ డీటాక్స్ అయిపోతుంది అన్న ఒక అపోహ ఉన్నమాట నిజమే. కానీ అగైన్ ఇట్స్ ఎ మిత్. ఎందుకు ఇట్స్ ఎ మిత్ అంటే అండి, మనకి శరీరంలో బై డిఫాల్ట్ ఒక సిస్టమ్ ఉంది, మన లింఫాటిక్ సిస్టమ్. మన సర్క్యులేటరీ సిస్టమ్ బ్లడ్, అది కాకుండా మనకు ఒక లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది. ఆ లింఫ్ నోడ్స్ శరీరం అంతా ఉంటాయి. అవి మనకి ఎక్కడున్న టాక్సిన్స్ అన్నిటిని ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి కలెక్ట్ చేసి తీసుకెళ్ళి మన లివర్ ఎంజైమ్స్ వాటిని డీటాక్సిఫై చేస్తాయి. మన కిడ్నీస్ వాటిని ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తాయి. సో మనకు ఒక డీటాక్సిఫికేషన్ సిస్టమ్ ఆల్రెడీ శరీరంలో ఉంది. కానీ అవన్నీ పనిచేయాలంటే దానికి ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉండాలి. ఆ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఈ బ్లడ్ అండ్ లింఫాటిక్ సిస్టమ్. బ్లడ్ అంటే ఏంటండి, జస్ట్ ఫ్లూయిడ్. ఇప్పుడు మీకు వాడుక భాషలో చెప్తాను, వాకిలంతా మట్టి ఉంది, ఒక ట్యూబ్తో వాటర్తో మనం కడగాలి. ట్యూబ్లో నీళ్ళు రాలేదనుకోండి, వాటర్ కడగలరా? వాకిల్ని కడగలరా? సో మనం తాగే వాటర్ అసలు తాగకపోతే బాడీలో సర్క్యులేటరీ సిస్టమ్ ఎలా డీటాక్సిఫై చేస్తుంది? సో ఎప్పుడైతే ఈ డీటాక్స్ డ్రింక్స్ లాంటివి, ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్, ఇన్ఫ్యూజ్డ్ ఫ్రూట్ వాటర్స్, ఇన్ఫ్యూజ్డ్ వెజిటబుల్ వాటర్స్ తాగుతారో, బేసికలీ ఇట్స్ హైడ్రేషన్. మనం పైప్లో నీళ్ళు లాగా మన సిస్టంలో హైడ్రేషన్ లెవెల్స్ పెంచితే అది ఆ క్లెన్సింగ్ ప్రాసెస్ని ఎయిడ్ చేస్తుంది. సో ఇవి ఎందుకు అంటే అగైన్ దానికి 2 కారణాలు ఉన్నాయి. వాటరా, నాకు తాగాలనిపించదండి, అసలు టేస్ట్లెస్ అండి, అసలు బోర్ కొడుతుందండి, నాకు వాటరే నచ్చదు. సో అలాంటి వాళ్ళ కోసం కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేయటం అన్నమాట ఈ డీటాక్స్ డ్రింక్స్. అదొకటే కాకుండా ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ రీజన్ ఉంది. మోస్ట్ ఆఫ్ ద డీటాక్స్ డ్రింక్స్లో మేము ఫ్రూట్స్ని పీల్తో పాటు చాప్ చేసి వేయమంటాం. సో మనకి ఇప్పుడు ఆరెంజ్ సిట్రస్ పీల్లో కానీ అన్ని పీల్స్లో చాలా ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి. అవి మనం తినం, చాలా మంది కదా, అందరం తింటాం. సో ఇలాంటి విత్ పీల్ మనం ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు ఆ పీల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ వాటర్ సాల్యుబుల్. సో ఆ వాటర్ అబ్జార్బ్ చేసేసుకుంటుంది. ఆ వాటర్ తాగినప్పుడు వీళ్ళకి న్యూట్రిటివ్ క్వాలిటీ ఆఫ్ దట్ పర్టికులర్ డ్రింక్ ఇంప్రూవ్ అవుతుంది. సో మామూలుగానే 5 సార్లు కూరలు తినాలి, 3 సార్లు పళ్ళు తినాలి, అది మనం ఎలాగో చేయట్లేదు. అట్లీస్ట్ 1 లీటర్ ఇది తాగితే కొంతవరకు డెఫిషియన్సీస్ని మనం అవాయిడ్ పెట్టవచ్చు. సో అందుకని మేము సజెస్ట్ చేస్తాం. కానీ అది తాగితే టాక్సిన్స్ ఏమో బయటికి వెళ్ళవు, అది మిత్. టాక్సిన్స్ బయటికి వెళ్ళే ప్రక్రియ మన లివర్ అండ్ కిడ్నీసే చేస్తాయి. ఇది ఒక సిస్టమ్ ఇన్ ప్లేస్ పెట్టడానికి మనకి హెల్ప్ చేస్తుంది. అంతే తప్ప ఈ డీటాక్స్ వాటర్ తాగడం వల్ల ఏమి హెల్ప్ చేస్తుంది, కానీ అదొక్కటే క్లీన్ చేయదు. ఓకే. ఇప్పుడు ఇంకోటి మేడం, మెయిన్ అంటే అందరూ ఎదుర్కొంటున్నది అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, స్లీప్లెస్నెస్, నిద్రలేమి అనేది చాలా మందిలో భయంకరంగా వెంటాడేటువంటిది. నిద్రపోతున్న వాళ్ళకి అది అర్థం కాదేమో, కానీ ఒక్కసారి నిద్ర రాదు అనే పరిస్థితి వస్తే ఏం చేయాలి,
సో ఇలా నిద్ర పోకపోవడం వల్ల, నిద్ర రాకపోవడం వల్ల, సరైన స్లీప్ అనేది లేకపోతే బాడీకి ఏమేమి వస్తుంది, మళ్ళీ సరైన స్లీప్ రావాలంటే కనుక అట్లీస్ట్ మనం ఏం చేస్తే బాగుంటుంది, అంటే ఇవి మినిమం చేస్తే వస్తే రావచ్చు అని హోప్ ఇచ్చేటువంటి సిస్టమ్ ఏదైనా ఉంది? డెఫినెట్గా ఉందండి. అని చాలా అవసరం ఇప్పుడు జనాలకి. అది అదే మామూలుగా మనం ఆరోగ్యం అనగానే మన దృష్టి అంతా మనం తినే ఆహారం మీదే ఉంటుంది. కానీ అది కాకుండా మనం చేసే చెత్త పనులు ఇంకా చాలా ఉన్నాయి, వాటి మీదకి మనం వెళ్ళము అన్నమాట. సో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఈ కాలంలో నిద్ర రాకపోవటానికి మన డివైజెస్, మొబైల్స్, టాబ్లెట్స్, టీవీస్ అసలు నిరంతర శ్రావణ లాగా అవి మోగుతూనే ఉంటాయి. పడుకున్నా చూస్తూనే ఉంటారు, ఆఫ్ చేసుకుని ఆ స్క్రీన్ లైట్ లోనే చూస్తుంటారు, కళ్ళు ఏమైపోతాయి. పొద్దున్న లేవంగానే అవి పట్టుకునే బాత్రూమ్స్ లోకి వెళ్తారు. డే డివైజెస్ తో ఎండ్ అవుతుంది, డే డివైజెస్ తో స్టార్ట్ అవుతుంది. మరి మనకి నిద్ర ఎలా పడుతుందండి? సో ఇక్కడ ఏమవుతుంది అంటే నిద్రపోయినప్పుడు కొన్ని హీలింగ్ హార్మోన్స్, మన ఎమోషనల్ రీసెట్ అవుతాయి. మనకి బాడీకి కావాల్సిన రిపేర్ అండ్ రీజనరేషన్ అంతా రాత్రి పడుకునే వేళలో జరుగుతుంది. అది జరిగినప్పుడే పొద్దున ఒక మనిషి ఫ్రెష్గా లేవగలుగుతారు. ఇప్పుడు ఫ్రెష్గా లేవలేకపోతున్నారు అంటే పడుకున్న వాళ్ళల్లో ఆ హీలింగ్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వట్లేదు. అది యాక్టివేట్ అవ్వకపోవటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మన ఆర్టిఫిషియల్ లైట్స్. సో ట్యూబ్ లైట్స్, టీవీ లైట్స్, ఎమిషన్ ఫ్రమ్ డివైజెస్, బెడ్ లైట్స్, అలెక్సా నుంచి వచ్చే లైట్స్, గూగుల్ హోమ్ నుంచి వచ్చే లైట్స్, ఏసీ నుంచి వచ్చే లైట్. ఈ లైట్స్ అన్నీ ఏం చేస్తాయి? బాడీని మిమిక్ చేస్తాయి. ఇది ఇంకా డే టైమే, ఇది రాత్రి కాదు. సో అనగానే ఏమవుతుంది, బాడీ ఆ సెక్రెట్ చేయాల్సిన హీలింగ్ హార్మోన్స్ ని సెక్రెట్ చేయదు. మన స్లీప్ అంటే ఇదే, నిద్రపోవడము అంటే బాడీలోనూ కొన్ని అంటే అదే నాకు తెలిసినంతవరకు నేను చదివింది ఏంటంటే కనుక డెడ్ సెల్స్ అన్నీ మళ్ళీ ఇదైపోయి కొత్త సెల్స్ జనరేట్ కావడానికి స్లీప్ ఇస్ ది బెస్ట్ వే అని. అంతే అండి, రీజనరేషన్ అండ్ రిపేర్. ఇప్పుడు ఒక ఆర్బీసీ తీసుకున్నాం 120 రోజులే బతుకుతుంది, ఒక గట్ సెల్ తీసుకున్నాం 72 గంటలే ఉంటుంది. 72 గంటల తర్వాత కొత్త సెల్ రావాల్సిందే. మరి అది రిపేర్ అయ్యి కొత్త సెల్ రీజనరేట్ అవ్వాలి అంటే ఈ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉండాలి. ఈ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఉండాలి అంటే మనుషులు ఆ డివైజెస్ పక్కన పడేసి కనీసం టైంకి పడుకోగలగాలి. అట్లీస్ట్ రికమెండేషన్ ఇది ఎలా మనం అరికట్టచ్చు అంటే పడుకోవడానికి ఇప్పుడు 10 గంటలకు పడుకోవాలంటే 9 నుంచి కనీసం డివైస్ ముట్టుకోకండి, ఫోన్ ముట్టుకోకండి. 1 అవర్ డివైస్ డీటాక్స్ అంటాం. ఎప్పుడైతే మీరు 1 అవర్ బ్రేక్ ఇచ్చా ఆ 1 అవర్లో మీరు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి, మీ పిల్లలతో కబుర్లు చెప్పండి, వాళ్ళ స్కూల్లో ఏం చేశారో కనుక్కోండి, లేదా ఒక పుస్తకం చదువుకోండి, లేదా ఒక పాట వినండి, లేదా ఒక సింపుల్గా సైలెన్స్లో కూర్చోండి, వెళ్ళి అలా చందమామనైనా చూడండి. బట్ ఆ గంట సేపు అలా చేయగలిగితే వీటిలో ఏమైనా చేయొచ్చు. అప్పుడు బాడీలో మన నర్వస్ సిస్టమ్ రిలాక్స్ అవుతుంది, మన స్ట్రెస్ నుంచి మనమే బయటకు వస్తాం. అప్పుడు వాళ్ళు నిద్రావస్థలో ఈజీగా వెళ్తారు. మనం మెదడు నిండా ఇన్ని ఆలోచనలు పట్టుకొని పడుకోవాలంటే ఎలా పడుకుంటామండి? సో డివైజెస్, ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ వచ్చే రీల్స్ అన్నీ వీఆర్ అబ్జార్బింగ్ ఇన్ఫర్మేషన్ కాన్స్టెంట్లీ. ఇప్పుడు మన కళ్ళతో చూస్తున్నాం, ఆ కళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఓవర్లోడ్ అయిపోతుంది. ఒకటి మనం అలా లేమే అని ఒక బాధ కలిగిస్తుంది, ఇంకోటి మనం అలా చేయలేకపోతున్నామే అన్న చిరాకు వస్తుంది, కంపారిజన్స్, సెకండ్ హ్యాండ్ లివింగ్. సో ఒకటి మనం చేయలేము, ఇంకోటి ఎదుటి వాళ్ళు చేస్తున్నాడని జెలసీ కూడా వస్తుంది. కూడా మనకి హెల్దీ హార్మోన్స్ ని, హెల్దీ ఎమోషన్స్ ని రానివ్వవు. సో అవన్నీ పక్కన పెట్టాలంటే ఆ డివైసెస్ 1 అవర్ బిఫోర్ స్లీప్. అలాగే పొద్దున్న లేవంగానే ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ ఫస్ట్ 20 మినిట్స్ డివైస్ ముట్టుకోకండి. మీరు మెడిటేషన్ చేసుకోండి, మంత్రజపం చేసుకోండి, డీప్ బ్రీదింగ్ చేయండి, అలా వెళ్ళి సూర్యుడు ఉదయిస్తుంటే చూడండి, లేకపోతే మీ మొక్కల్ని చూడండి, ప్రకృతిలో గడపండి. 20 మినిట్స్, ఎక్కువసేపు కాదు, ఫస్ట్ 20 మినిట్స్. ఫోన్ పట్టుకోకుండా ఫస్ట్ 20 మినిట్స్ మీరు ప్రకృతితో కానీ మీతో కానీ గడపండి. మీ నర్వస్ సిస్టమ్ ఆటోమేటిక్గా కామ్ అవుతుంది, అది మిమ్మల్ని రోజంతా ప్రశాంతంగా తీసుకెళ్తుంది. ఇప్పుడు ఇంకోటి మేడం, నిద్ర అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 అవర్స్ స్లీపా, 8 అవర్స్ స్లీపా,
అడ్వైజబుల్ ఎన్ని గంటలు? 6 to 8 అండి. ఎప్పుడు యావరేజెస్ ఉంటాయండి. ఇది అని చెప్పలేం. ఒకళ్ళకి 5 గంటలు పడుకున్నా బ్రహ్మాండంగా పడుకుంటారు, డీప్ స్లీప్. అది వాళ్ళ అగైన్ వాళ్ళ లైఫ్ని బట్టి ఉంటుంది, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు. కొంతమంది ఇప్పుడు నన్ను తీసుకున్నారు అనుకోండి, నేను ఎక్కడైనా నిద్రపోతాను, కార్లో వెళ్ళేప్పుడు నిద్రపోతావు. అంటే ఒక సామెత ఉంది చూడండి, నిద్ర సుఖం పెరగదు, ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం పెరగదు. నిజంగా అలసిపోయిన వాళ్ళు ఎలాగైనా నిద్రపోతారు. ఆ ఫిజికల్ స్ట్రెయిన్ లేదు, కొంచెం మెంటల్ స్ట్రెయిన్ ఉంది, ఫిజికల్ బాడీ స్ట్రెయిన్ లేదు ఇప్పుడు జనరేషన్ లో. సో ఎప్పుడైతే మీరు యాక్టివ్ లైఫ్ స్టైల్ ఆటోమేటిక్ గా అడాప్ట్ చేసుకుంటారో, మొబైల్స్ కి డివైస్ డీటాక్స్ ద్వారా మీరు అదర్ ఇన్ఫర్మేషన్ కి కొంచెమైనా దూరంగా ఉంటారో, మనకి మెంటల్ స్ట్రెయిన్ తగ్గి ఫిజికల్ స్ట్రెయిన్ పెరుగుతుంది. శరీరం శ్రమ పడింది అనుకోండి, నిద్రావస్థలో వెళ్ళాల్సిందే, ఎవ్వరు ఆపలేరు. ఇప్పుడు ఇంకోటి మేడం, అంటే ఆరోగ్యం, ఇప్పుడు మీరు హెల్త్ కాన్షియస్ ఇంత మనం మాట్లాడుతున్నాం, ఒక మనిషి తన డే స్పాన్లోన హెల్త్ కోసం కనీసం ఎంత టైం కేటాయిస్తే బాగుంటుంది? చాలా కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ ఏదో మనం ప్రతి ఒక్క దానికి టైం టేబుల్ వేసుకుంటాం, ప్రతి ఒక్క దానికి మ్యాపింగ్ వేసుకుంటాం. మన హెల్త్ కు మనం మ్యాపింగ్ అనుకుంటున్నారు. అన్అవేర్ ఆఫ్ దట్. సరే, మీ జీవితంలో మీరు ఎంత టైం కేటాయిస్తారండి మీ ఆరోగ్యం కోసం? చాలా తక్కువ కేటాయిస్తున్నాను మేడం నేను. ఐ షుడ్ సే సారీ ఫర్ దట్. ఓకే, సో మీరు సగటు మనిషిని దృష్టిలో పెట్టుకొని చెప్పమంటే అంతే, కనీసం 24 గంటలు 1 గంటైనా కేటాయించాలి. ఆ 1 గంట ఒకేసారి కేటాయించక్కర్లేదు. ఇప్పుడు మాకు గంట టైం లేదంటారు, అవసరం లేదు. లేచాక మొదటి 20 నిమిషాలు మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి, డీప్ బ్రీదింగ్ చేసుకోండి, లేకపోతే స్పెండ్ టైం విత్ యువర్ సెల్ఫ్. ఆ 20 నిమిషాలు ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలు డీప్ బ్రీదింగ్ చేసుకోండి. ఆ 10 నిమిషాలు కూడా మాకు 10 నిమిషాలు కూడా టైం లేదనే వాళ్ళు ఉంటారు. కొన్ని 10 నిమిషాలు చెయ్యొద్దు, గంటలో 2 నిమిషాలు చేయండి. పొద్దున 2 నిమిషాలు, మధ్యాహ్నం 2 నిమిషాలు, సాయంత్రం 2 నిమిషాలు, రాత్రి 2 నిమిషాలు, 8 నిమిషాలు రోజుకి. అన్నీ వదిలేసి కళ్ళు మూసుకొని శ్వాస పీల్చండి. 10 నిమిషాలే అడిగా. తర్వాత 3 సార్లు మనం భోజనం చేస్తాం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. 10 నిమిషాలు ఇంకా ఏమీ ఆలోచించకుండా, ఫోన్లు చూడకుండా, టీవీలు చూడకుండా, మీరు తినే ఆహారం మీద శ్రద్ధతో, భక్తితో మీ ఫుడ్ని తినండి, మాట్లాడకుండా. 20 + 20 40 + 10 మనకు 50 నిమిషాలు. మీరు చెప్తుంటే మనకు మన సాంప్రదాయాలు గుర్తుకొస్తుంటాయి. బ్రాహ్మణులకు భోజనం, వచ్చిన వాళ్ళకి భోజనం వడ్డించినప్పుడు మౌనంగా భోజనం చేయాలి, ఎవరు డిస్టర్బ్ చేయొద్దంటేనే అనేవాళ్ళట. అతిథులు భోజనం చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఎవరు మాట్లాడకూడదు, వాళ్ళు భోజనం చేసేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ఇప్పుడు మనం అసలు భోజనం చేస్తున్నప్పుడు గొడవలు ఎక్కువైపోతుంటాయి. కారణం ఏమంటాం, అప్పుడే అందరూ కలిసేది, అప్పుడైనా మాట్లాడుకోకపోతే ఎట్లా? సో మనం శరీరానికి ఆరోగ్యం ఇచ్చే ఇన్పుట్స్ ఇవన్నీ. సో ఫుడ్ తినేప్పుడు ఆ 20 మినిట్స్ 10 ఆర్ మొత్తం కలిపి 10 నిమిషాల్లో తిన్న ఆ 10 నిమిషాలు మీకు మీరు కేటాయించుకోండి. అండ్ ఇంకొక 10 నిమిషాలు పొద్దున్న లేచాకైనా సరే, రాత్రి పడుకునేప్పుడైనా సరే, జర్నల్ యువర్ థాట్స్. అంటే మనం ఇవాళ ఇది మంచి జరిగింది, ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్ అనే ఒక కృతజ్ఞతా భావం. ఆ గ్రాటిట్యూడ్ ఏం చేస్తుందంటే ఇట్స్ హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎమోషన్ అండి. అది ఇంకా మన శరీరంలో పాజిటివ్ ఎమోషన్స్ని ఉత్పత్తి చెందుతుంది. అలాగే జర్నల్ చేసినప్పుడు మనం చేసే తప్పులు కూడా మనకే తెలిసిపోతాయి. మనకి ఇంకొక అర్థం అక్కర్లేదు, మనమే మనకు అర్థం. ఆ తప్పులు నెక్స్ట్ రోజు మనం చేసుకోకుండా మనమే జాగ్రత్త పడగలుగుతాం. సో 10 minutes ఆఫ్ జర్నలింగ్ అండ్ గ్రాటిట్యూడ్, 10 minutes డీప్ బ్రీదింగ్, 20 నిమిషాలు మీరు మీకోసం చేసుకునే వ్యాయామం, 20 నిమిషాలు మీకోసం మీరు తినే ఆహార సమయం. ఈ గంట 24 గంటల్లో మీరు డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఒక మనిషి కనుక జీవించగలిగితే అంతకు మించిన వాళ్ళకు వాళ్ళు చేసుకునే మంచి ఇంకేం లేదండి. మేడం, ఈ సెషన్ సంబంధించి ఇది చివరి ప్రశ్న. ఇప్పుడు సప్లిమెంట్స్ అవుట్ సైడ్ నుంచి తీసుకోవాలా, లేదా మనం తీసుకుంటున్న డైట్లోనే సప్లిమెంట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సప్లిమెంట్స్ అగైన్
ఒక బిజినెస్ అండి. ఇప్పుడు మీకు మనకు ఒక సప్లిమెంట్, ఒక విటమిన్ B12 సప్లిమెంట్ ఆర్ ఐరన్ సప్లిమెంట్ ఎక్కడి నుంచి తయారు చేస్తారు చెప్పండి? న్యాచురల్ సోర్సెస్ నుంచి తయారు చేస్తారు. మరి ఆ న్యాచురల్ సోర్సెస్ నుంచి శరీరానికి రాని సప్లిమెంట్ ఒక క్యాప్స్యూల్ రూపంలోకి వెళ్ళి శరీరానికి అందుతుంది అంటే మనం ఎంతవరకు దాన్ని నమ్మచ్చు? ఒకటి ఒక క్యారెట్ తీసుకుంటే దీంట్లో ఇన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఒక క్యాప్సూల్ తీసుకుంటే దీంట్లో మీకు ఇన్ని వస్తున్నాయని చెప్తున్నారు. మీకు తెలుసా నిజంగా దాంట్లో అన్ని ఉన్నాయని? అది తెలీదు. సో ఒక క్యాప్సూల్లో మనం పొందుపరచగలిగిన పోషక విలువల్ని మనం డైరెక్ట్గా ఎందుకు తీసుకోలేము? సో 100% ఎవ్రీడే సప్లిమెంట్స్ అనేది అవసరం లేదు. కానీ ఎవరికైనా డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేసినప్పుడు ఆ గ్యాప్స్ని భర్తీ చేసుకోవడానికి ఆ ప్రిస్క్రైబ్డ్ సప్లిమెంట్స్ 100% తీసుకోవాలి. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు తీసుకోండి. కానీ తీసుకున్నాం అయిపోయింది మానేశారు మళ్ళీ మామూలే, మళ్ళీ డెఫిషియన్సీ వచ్చింది ఇంకో 4 నెలల తర్వాత మళ్ళీ తీసుకుంటారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మీరు తీసుకున్నప్పుడు మనం ఆలోచించాలి, ఓహో నేను ఈ స్థితిలో ఎందుకున్నాను, నా డైట్లో ఏం లోపించింది, నాకు ఈ డెఫిషియన్సీ ఎందుకు వచ్చింది అని ఒక్క ప్రశ్న ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోగలిగితే ఆ మార్పులు జీవనశైలిలో వస్తాయి. అప్పుడు మళ్ళీ మనం టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో డెఫిషియన్సీస్ ఉంటే 100% సప్లిమెంటేషన్ అవసరం విత్ ప్రొఫెషనల్ ప్రిస్క్రిప్షన్, డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయాలి. దాంతోపాటు అక్కడ ఆపకండి, మీకు ఎందుకు వచ్చిందో కనుక్కొని ఎనలైజ్ చేసుకొని అవసరమైన మార్పులు తెచ్చుకొని ఆ పిల్ మళ్ళీ పాప్ చేసే అవసరం లేకుండా చేసుకోవచ్చు. మేడం గారు, ఇప్పుడు పిల్లలకు ప్లాంట్ బేస్డ్ ఫుడ్డే కావాలనా లేదా న్యాచురల్ ఫుడ్ ఏమైనా పెట్టవచ్చా? ఎలాంటి ఫుడ్ ఉండాలి పిల్లలకు, ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఎలాంటి తిండి అవసరం? అంటే ఇది ఇండివిజువల్ చాయిస్ అండి. ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అంటే చెట్ల నుంచి వచ్చేది, అది కూడా న్యాచురలే. ఇప్పుడు ఆకుకూరలు, కూరగాయలు, సో అది ప్లాంట్ బేస్డ్ ఫుడ్ 100% కంప్లీట్ నరిష్మెంట్ని ఇవ్వగలదు. బికాస్ వెజిటేరియన్స్ అందరూ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినే ఉంటున్నారు, సో వాళ్ళే నిదర్శనం. లేదు అలా కాకుండా వాళ్ళ ఫుడ్ చాయిసెస్లో యానిమల్ ఫుడ్ కూడా ఉంటే అది వాళ్ళ ఇండివిజువల్ చాయిస్ అండి. కానీ అది మానేసి ఇదే తినాలి దీంతోనే ఉండాలి అనేం రూల్ లేదు. సో ఏది తిన్నా సమతుల్య ఆహారం అనేది వాళ్ళకి ఎవ్రీడే అందాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి, అన్ని కలగలిపిన భోజనం ఉండాలి. సో ప్రతి న్యూట్రియంట్కి ఒక రికమెండెడ్ డైటరీ ఎలవెన్సెస్ అని ఉంటాయి. మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్పింది ఇంత తినాలి, ఇంత రావాలి, ఇంత రావాలని. అది మనకి ఒక్క ఫుడ్ ద్వారానో 2 ఫుడ్స్ ద్వారానో రాదు. ఎప్పుడు సంపూర్ణ ఆహారం అంటాం, పప్పు, కూర, చారు, పెరుగు అన్నీ తిన్నప్పుడే అన్నిటి నుంచి వేరు వేరు పౌష్టిక విలువలు కలిపి మనకి ఆరోగ్యాన్ని అందించడానికి సహాయపడతాయి. సో అందుకని చాయిస్ ఏంటంటే అన్నీ కలిపి ఉండాలి, ఇది ఒక్కటే అని అయితే ఏమి రూల్ లేదండి, అది పర్సనల్ చాయిస్. ఓకే. ఈ పిల్లలకు కూడా ఇప్పుడు మనం పెద్దల్ని ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని మనం మాట్లాడుకున్నాం, చాలా చర్చ. కిడ్స్కి కూడా ఇది అవసరమా? 100% నో అండి. పిల్లలు ఎదిగే వయసులో ఉంటారు, గ్రోత్ స్పర్ట్ అంటాం. ఇప్పుడు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఫస్ట్ 1 ఇయర్ శిశువు 3 పుట్టినరోజు 3 కేజీలు ఉంటే ఫస్ట్ పుట్టినరోజు టైంకి 10 కేజీలు అయిపోతారు. అవును, ట్రిపుల్ ద బర్త్ వెయిట్ అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ గ్రోత్ స్పర్ట్. విగరస్ గా పెరుగుతారు. అందుకే మనం పోషక విలువలు ఖచ్చితంగా నెగ్లెక్ట్ చేయకుండా ఇవ్వాలి. అటువంటి గ్రోత్ స్పర్ట్ మళ్ళీ ప్యూబర్టీ టైంలో ఉంటుంది అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. సో సడన్ గా హైట్ పెరిగిపోతారు, సడన్ గా వెయిట్. సో అది అలాంటి టైంలో మనం ఇలాంటి పిచ్చి పనులన్నీ చేసామనుకోండి, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, వాళ్ళ గ్రోత్ స్పర్ట్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళ ఎదుగుదల సరిగ్గా ఉండదు, వాళ్ళ మానసిక ఎదుగుదల, శారీరక ఎదుగుదల రెండు కూడా దెబ్బతింటాయి. సో 100% నో, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానీ ఏ ఫాస్టింగ్ కానీ పిల్లలకి అనేది చేయకూడదు. ఇప్పుడు పిల్లలకు షుగర్ ఫ్రీ స్నాక్స్ అని ఒకటి మార్కెట్లో వస్తుంది, ఇది గిమ్మికా లేకుంటే ఇది అడ్వైజబుల్? షుగర్ ఫ్రీ స్నాక్స్ అంటే ఇవన్నీ మీరే చెప్పేశారు గిమ్మిక్. నాకు డౌట్ వస్తుంది, అందుకోసం మీరైతే కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలరు. షుగర్ ఫ్రీ స్నాక్స్ అంటే కొంతవరకు షుగర్ ఫ్రీ స్నాక్స్ మంచిదే అండి, నేను ఉన్నవన్నీ చెడు అని చెప్పను. కానీ షుగర్ ఫ్రీ అనే మాటలో మీకు షుగర్ అనే ఇంగ్రీడియంట్స్లో రాసుంటేనే షుగర్ కాదు. షుగర్ అనేది గ్లూకోజ్, ఫ్రక్టోస్, సుక్రోస్, డెక్స్ట్రోస్, లాక్టోస్,
ఎన్ని ఎరిథ్రోస్, ఇవన్నీ షుగర్ ఫామ్సే. ఇప్పుడు ఎరిథ్రోస్ అని రాశారనుకోండి, అది షుగర్ అని వాళ్ళకి తెలుస్తుందా? తెలీదు. సో షుగర్ అనేది ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు. మనకి జనరల్గా పబ్లిక్కి తెలిసింది గ్లూకోజు షుగరే. అవును. ఇప్పుడు హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్, అది కూడా షుగరే. కార్న్ సిరప్ అని ఉంటుంది. ఓకే ఓకే. సో ఇలా వివిధ రకాల పేర్లతో షుగర్ అనేది ఇమిడి ఉంటుంది. అవి కాకుండా ప్రిజర్వేటివ్స్, ఎడిటివ్స్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా బర్డెన్ టు ద బాడీ. సో వీలైనంత వరకు ఎప్పుడైనా ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ హెల్దీ తినచ్చు, కానీ అవి ఆసరాగా తీసుకోవద్దు హెల్దీ అనుకోని. ఓకే ఓకే ఓకే. అదే, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు షుగర్ ఫ్రీ స్నాక్సే ప్రిఫర్ చేస్తూ ఉంటారు, వాళ్ళకు మీరు చెప్పాలి కదా అందుకోసం. అంటే ఇప్పుడు షుగర్ ఫ్రీ షుగర్ ఒకటే కన్సిడర్ చేస్తున్నారండి, కానీ ఏమేమి లోపిస్తున్నాయో వాటిని గమనించుకోవట్లేదు. ఓకే సార్, ఇంకోటి మేడం, ఇప్పుడు పిల్లల్లోన పొటాషియం, ఐరన్ వంటి మైక్రో న్యూట్రియంట్స్ని ఎలా, ఏ ఫుడ్ ద్వారా మేము అందివ్వాలి? వాళ్ళు మామూలుగా తినే డైట్ అండి. ఇప్పుడు వాళ్ళకు కొరత ఉందని మనం ఎలా గుర్తిస్తాం? మీరు ఐరన్ అండ్ పొటాషియం అడుగుతున్నారు అంటే మీకు దానికి తద్వారా ఏమైనా సిమ్టమ్స్ అవి కనిపించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు పొటాషియం పిల్లల్లో ఎక్కువ ఏం కనిపించదండి. మజిల్ క్రాంప్స్, వీక్నెస్ అనేది చాలా తక్కువ చూస్తాం పిల్లల్లో. మనం సాధారణంగా చూసేది ఐరన్ డెఫిషియన్సీ ఉంది అంటే పాలిపోయినట్టు ఉండటం. ఇప్పుడు కళ్ళల్లో నెత్తురు లేదంటారు, పింక్ టంగ్ లేదంటారు, గోల్డ్. తర్వాత వీక్నెస్ కంటే కూడా ఎప్పుడు బద్ధకంగా కూర్చుని ఉండటం, 4 మెట్లు ఎగితే 4 అడుగులు వేస్తే ఆయాసం రావటం, ఇలాంటివి ఐరన్ డెఫిషియన్సీ సిమ్టమ్స్. అలాంటివి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఒక్క చిన్న సూత్రం చెప్తాను, కొంచెం కష్టం జనాలకి పాటించటం, కానీ చాలా బాగా పనిచేస్తుంది. మనకి వారాల్లో 7 రోజులు ఉన్నాయండి. 7 రోజులు రోజుకి ఒక ఆకుకూర మీ ఇంట్లో వండండి. రోజుకి ఒక ఆకుకూర, తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, బచ్చల కూర, మెంతి కూర, పొన్నగంటాకు, ఇంకా చాలా ఉన్నాయి. రోజు ఒక ఆకుకూర మీ ఇంట్లో ఉండండి. 7 రోజులు లీఫీ వెజిటబుల్ ఇంట్లో ఉంటే ఐరన్ డెఫిషియన్సీ రాదు. ఓకే ఓకే. అలాగే ఇప్పుడు చాలామంది పేరెంట్స్కు హార్ట్ చేస్తున్న ప్రాబ్లం, స్కూల్ గోయింగ్ పిల్లలకు వాళ్ళ లంచ్ బాక్స్లోన ఏమేమి ఉండేలా చూసుకుంటే బాగుంటుంది? స్కూల్ పిల్లలకి వచ్చేప్పటికి సాధారణంగా నేను గమనించిన ట్రెండ్ ఏంటంటే అండి, 7-7:30 కల్లా బస్సు వచ్చేస్తుంది. అవును. నిద్ర లేపి వాళ్ళకి ఏదో ఒకటి తగిలిచ్చి తరిమేస్తారు. ఇంట్లో ఫస్ట్ మీల్ అనేది స్టార్ట్ అవ్వదు. వెళ్ళాక 10కి స్నాక్ బ్రేక్లో వాళ్ళు టిఫిన్ తింటారు. ఇది తెచ్చుకోవాల్సిన ఫస్ట్ మార్పు. లంచ్ బాక్స్లో ఏం పెడుతున్నాం అనేది సెకండరీ. అసలు మీరు ఇంట్లో ఎలా మొదలు పెడుతున్నారు మీ రోజుని, ఎలా మీరు ఇంట్లో రాత్రి ఎండ్ చేస్తున్నారు అనేది ఇంకా ఇంపార్టెంట్. మీ పిల్లలకి ఒక గ్లాస్ పాలు పొద్దున, ఆర్ మీరు తినే 2 ఇడ్లీ, ఆర్ 2 దోశ, 2 పూరి పెట్టి తినిపించి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేయించి స్కూల్కి పంపించండి. ఓకే. అప్పుడు ఏమవుతుందండి, ఒక మీల్ ఇంట్లో అయిపోయింది. వీళ్ళు నిద్ర లేచి నిద్ర మొహాలు వేసుకొని వెళ్ళి ఫస్ట్ పీరియడ్లో ఏం రాస్తారండి? తిండి తిప్పలు లేకుండా 10కి ఓపెన్ చేసి ఆ చల్లారిపోయిన ఇడ్లీ దోశలు తింటారా? అది రావాల్సిన మొదటి మార్పు. సో బాక్స్లో ఏం పెట్టాలి కాదు, ఫస్ట్ ఇంట్లో ఏం మార్పు రావాలి. బ్రేక్ఫాస్ట్ అనేది ఇంట్లో తిని వెళ్ళాలి. ఆ మార్పు రావాలంటే వాళ్ళు అరగంట ముందు లేవాలి. దానికి తల్లిదండ్రులు ఇంకో గంట ముందు లేచి వండాలి. అసలు ఉదయం 5 గంటల నుంచి వాళ్ళు మెంటల్లీ ప్రిపేర్ అయిపోవాలి. సో ఈ మార్పు అనేది ఇంట్లో ఫ్యామిలీ సిస్టమ్ లో రావాలి, పిల్లలలో కాదు. పిల్లలు చేస్తారు, మనమే చేయాలి ఫస్ట్. రెండోది, వెళ్ళాక మీరు స్నాక్ బాక్స్ లో ఫ్రూట్ పెట్టండి. బికాస్ ఫ్రూట్స్ తినటం లేదు. ఇప్పుడు ఇంట్లో ఫస్ట్ దాని బ్రేక్ఫాస్ట్ అయిపోతే మీరు ఫస్ట్ స్నాక్ బాక్స్ హ్యాపీగా ఒక ఫ్రూట్ తిన్నారనుకోండి, ఒక ఫ్రూట్ సర్వింగ్ అయిపోతుంది, తొందరగానే అయిపోతుంది, క్విక్ గా తినేస్తారు. అండ్ అది వాళ్ళకి చాలా మైక్రోన్యూట్రియంట్స్ ఇస్తుంది. సో ఇట్ మేక్స్ దే బ్రెయిన్ షార్ప్. ఇంకా లంచ్ ఇంకొక ఉన్నది ఒక్క బాక్స్ అండి, లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ ఏంటంటే కొంచెం కార్బ్స్, ప్రోటీన్, వెజిటబుల్ కలిసి ఉండేట్టు చూసుకోవాలి. ఇప్పుడు అలానే మనం అన్నం, కూర, పప్పు, పెరుగు పెడితే పిల్లలు తినరు, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. జంక్ ఫుడ్ అనే అక్కర్లేదండి, సంథింగ్ ఈజీ టు ఈట్. వాళ్ళకి ఎంత టైం ఉంటుందండి? ఇప్పుడు మా అమ్మాయి లంచ్ బ్రేక్ 30 minutes. 30 minutesలో ఏమైనా పెండింగ్ వర్క్ ఉండి రాయటం మిగిలిపోయిన అనుకోండి, అవి రాసుకుంటూ ఉంటారు. ఇంకా 20 నిమిషాలు, పావు గంటలో మళ్ళీ ఫ్రెండ్స్తో అప్పుడే మాట్లాడుకోవాలి, వాటర్ బాటిల్స్ అప్పుడే ఫిల్ చేసుకోవాలి. వాళ్ళకి తినడానికి ఎంత టైం ఉంటుంది? చాలా తక్కువ టైం ఉంటుంది.
అండ్ వాళ్ళకి తిని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. అవును. అవును. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి తినాలి అనిపించే ఫుడ్ పెట్టాలి. సో దీనికి ఈజీ ఆప్షన్స్ ఏంటంటే వెజిటబుల్ పరాటాస్. ఓకే. ఇప్పుడు మీరు క్యారెట్ని గ్రైండ్ చేసేసి, బీట్రూట్ ఆర్ ఎనీ వెజిటబుల్, ఇప్పుడు కూర తినలేదు అంటారు. చక్కగా చపాతీ పిండిలో పాలకూర గ్రైండ్ చేసేసి పాలకూర కలిపేయండి. గ్రీన్ రోటీస్, పింక్ రోటీ రోజు కూడా పెట్టండి. ఎందుకు తినరు? ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్. వాళ్ళకి వెజిటబుల్ ఇంటేక్ వెళ్ళిపోతుంది. సెకండ్ థింగ్ దాల్ రోటీస్ అంటాం. దాల్ రోటీస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మనకి ఇంట్లో పప్పు చేస్తారు, పప్పు ఉందనుకోండి, గోధుమ పిండి కలిపేప్పుడు ఆ పప్పును వేసి కలిపేయండి. చాలా సాఫ్ట్, చాలా టేస్టీగా చపాతీలు వస్తాయి. వాళ్ళకి ప్రోటీన్ వెళ్తుంది, కార్బ్స్ వెళ్తాయి, అండ్ వాళ్ళకి అసలు తెలియదు కూడా తింటున్నట్టు. ఇటువంటి ఫుడ్ని ఇవ్వండి. ఇప్పుడు నూడిల్స్ అడిగారు, నథింగ్ రాంగ్. మిల్లెట్ బేస్డ్ నూడిల్స్ అన్నీ వస్తున్నాయి, మైదా బేస్డ్ కాకుండా. దాంట్లో 4 వెజిటబుల్స్ గ్రేట్ చేసి వేస్తే ఎందుకు తినరండి? హ్యాపీగా తింటారు, నలుగురికి పెడతారు కూడా. సో ఇటువంటివి కనుక మనం లంచ్లో ఇచ్చి బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేస్తే మళ్ళీ ఇంటికి వచ్చాక మీరు పెట్టాలనుకున్నవన్నీ పెట్టండి. కానీ మీరు చేయాల్సిన న్యూట్రిషన్ ఎక్స్పెరిమెంటేషన్ అంతా వాళ్ళు లంచ్ బాక్స్లోనే తినాలి అంటే అవ్వదు. ఎందుకంటే స్కూల్లో ఉండేది 8 గంటలండి, ఇంట్లో ఉండేది 16 గంటలు. మీరు ఇంట్లో ఏం చేస్తున్నారు అని నేను తల్లిదండ్రులను ప్రశ్నించాలనుకుంటాను ఎప్పుడు. ఆ 16 గంటలు ఇంట్లో కదా ఉన్నారు పిల్లలు, అప్పుడు ఎందుకు పెట్టలేకపోతున్నారు? సో ఇది అనేది మనం ఇంట్లో మొదలు పెట్టాలి. వాళ్ళకి ఆ అవేర్నెస్ ఉన్నప్పుడు చదువుకుంటున్నారండి. చదువుకుంటున్న అవేర్నెస్ ఇంట్లో కనపడట్లేదు. పిల్లలకి బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటో తెలుసు. మరి బ్యాలెన్స్డ్ డైట్ అనేది 3వ తరగతిలోనే చదువుకుంటున్నారు. ఆ చదువుకున్నది ఇంట్లో కనిపించాలి కదా. అది ఎవరి బాధ్యత? పేరెంట్స్ బాధ్యత. వాళ్ళు మార్పులు తెచ్చుకుంటే పిల్లల్లో మార్పులు వస్తాయి. ఓకే. ఈ చివరికి వస్తాయి మేడం, పీకీ ఈటింగ్ అని అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుని బహుశా అదే అనుకోండి. వాట్ ఈస్ మెంట్ బై పీకీ ఈటింగ్? డైట్ ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా పిల్లల్ని బాగా భోజనం చేసేలా చేయడానికి? ఒకటే అండి, బాగా వాళ్ళు ఇష్టంగా తినాలి అంటే మనం ఏం చేస్తే అది వాళ్ళ మొహాన పడేస్తే వాళ్ళు తినరు. వాళ్ళకి నచ్చే విధంగా ప్లేట్ని మనం డెకరేట్ చేయాలి. ఇప్పుడు మీరు మాస్టర్ చెఫ్ షోస్ చూస్తారు కదండి, కుకింగ్కి 50% మార్క్సే ఉంటాయి, ప్రెజెంటేషన్కి 50 మార్క్స్ ఉంటాయి. ఎందుకు? మరి ఇంటి వరకు వచ్చినప్పుడు మనం వండినది రుచికరంగా ఉంటే సరిపోయిందా, దాన్ని మనం ప్రజెంట్ చేయొద్దా? వాటికి మంచి కలర్ఫుల్గా, కొంచెం అందంగా, ఆహ్లాదకరంగా ఉంటే పిల్లలకి తినాలనిపిస్తుంది, లేకపోతే వాళ్ళకే తినాలనిపించదు. కొంచెం ఇన్నోవేటివ్ స్టైల్. ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు సోషల్ మీడియాని చూసి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు పిల్లలు. అవి చూసి ఇది చెయ్యి, అది చెయ్యి. సో తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, నీకేం తెలియదు అవన్నీ చూసి ఇంటికి తీసుకురాక అవన్నీ కొట్టి పడేస్తారు ఒక అథారిటేటివ్ టోన్లో. సో నేను పేరెంట్స్కి ఇచ్చే అడ్వైస్ ఏంటంటే, వాళ్ళు ఏమైనా చెప్తున్నారు అనుకోండి, ఒక్కసారి ట్రై చేయనివ్వండి. ఒక్కసారి. మొన్న రీసెంట్గా మా పాప ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాటర్ మెలన్ పొడుగు ముక్కలుగా కట్ చేసి వాటిని ఫ్రీజ్ చేసి, ఆ ఫ్రీజ్ చేసి నువ్వు గ్రేట్ చేసి అవి ఐస్ లాగా ఒక కప్పులో వేసుకొని ఒక ఆవిడ తింటోంది సోషల్ మీడియాలో. నేను అలా తింటాను, అవన్నీ ఎందుకు, వాటర్ మెలన్ డైరెక్ట్గా తినని చెప్పాను అనుకోండి, నెక్స్ట్ టైం నా మాట విందు. సరే ట్రై చేయనియండి. ట్రై చేస్తే వాళ్ళకి తెలుస్తుంది అది పని చెయ్యదు అని. అప్పుడు వాళ్ళు మన దారిలోకి వస్తారు. సో మనకి తెలిసింది అథారిటేటివ్గా ఇంపోజ్ చేస్తే పిల్లలు మన మాట వినరు. మనం పిక్కీగా ఉంటేనే మన పిల్లలు కూడా పిక్కీగా అవుతారు. సో వాళ్ళు పిక్కీగా కాకుండా అన్నీ తినాలి అంటే ఫస్ట్ మనం తినాలండి. తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళకి ఫ్రూట్ ఇచ్చి తినమంటున్నాం, వాళ్ళతో పాటు కూర్చొని తింటున్నారా? అది వాళ్ళు తిన్నప్పుడు చూసి నేర్చుకుంటారు, చెప్తే వినరు. సో ఏదైనా కలర్ఫుల్గా మీరు సర్వ్ చేయండి, ప్రేమగా పెట్టండి. వాళ్ళు ఏమైనా చెప్తే వాళ్ళది కూడా, అఫ్ కోర్స్ పిల్లల్ని తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళ లైఫ్ని మీద మనం అన్ని ఇంపోజ్ చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏమైనా అనుకుంటే వాళ్ళని ప్రయత్నించనిస్తే అది మంచో చెడో వాళ్ళకే తెలిసిపోతుంది. ప్రతిసారి మనం కట్ చేసామనుకోండి, మన మీద గౌరవం పోతుంది, మన మాట కూడా వినరు. సో వాళ్ళని ప్రయత్నించనియండి. మీరు ఫాలో అవ్వాల్సిన ఫాలో అయితే పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. మేడం ఇప్పుడు ఇన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం ఇంటర్వ్యూలో, సో మెనీ థింగ్స్ కేమ్. నేను విన్నాను మీరు అవగాహన కలిగించడానికి ఏదో ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారని. వాట్ ఈస్ దట్ ప్రోగ్రామ్?
అంటే మేము చాలా అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు ఇలా టీవీలో కానీ, ఆల్ ఇండియా రేడియోస్‌లో కానీ, జూమ్ సెషన్స్‌లో కానీ, యూట్యూబ్స్‌లో కానీ రకరకాల సెషన్స్ చేస్తూనే ఉంటాం. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ పబ్లిక్ అవేర్నెస్ కోసం మేము హోలిస్టిక్ ఆన్ అని ఒక ఈవెంట్ తీసుకొచ్చిస్తున్నాం. ఓకే. ఇది మనకి జూలై 19న బేగంపేటలో మ్యారీగోల్డ్ హోటల్‌లో జరుగుతోంది. ఇదేంటంటే ఇప్పుడు ఇంతమంది డయాబెటీస్ జనాలున్నారు, ఇంతమందికి హైపర్ టెన్షన్ ఉంది, ఇంతమందికి క్యాన్సర్ ఉంది, ఇంక ప్రపంచమంతా రోగాల బారిన పడిపోతున్నారు అన్న భయాందోళనలో బతుకుతున్న ప్రజలకి ఇంకొక రకమైన జీవితం కూడా ఉంది అని తెలియాలి అంటే ఒకవేళ అక్కడికి వచ్చి ఏమేం జరుగుతుందో తెలుస్తుంది. తెలుసుకోవచ్చు. అవును. అసలు మనకి ఒక పర్సెప్షన్ ఉంటుందండి. మనకి తెలిసిన నాకు ఇది తెలుసు కాబట్టి నేను ఆ నచ్చల్లోనే ఉంటాను. అలా కాకుండా ప్రపంచంలో ఇంకా ఏం జరుగుతుందో తెలియాలి అంటే మనం ఒక అడుగు ముందుకు వేయాలి. ఓకే. వేసి తెలుసుకోగలిగితే మార్గాలు కనిపిస్తాయి. అప్పుడు మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మనకు ఒక అవకాశం అనేది 100% దొరుకుతుంది. సో ఈ హోలిస్టికాన్ అనేది అలాంటి ఒక ఈవెంట్. సో దీనికి అందరూ రావచ్చు. సో మోర్ డీటెయిల్స్ నేను మీకు ఇస్తానండి. యూ కెన్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా విషయాలు చెప్పారు. మోస్ట్ యూస్ఫుల్ విషయాలు కూడా మాట్లాడారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. సో ఇదండి వ్యూయర్స్, చూశారు కదా, జ్యోతి శ్రీనివాస్ గారు ఒక లైఫ్ మెడిసిన్ గురించి కావచ్చు, డైట్ గురించి కావచ్చు, పిల్లల డైట్ గురించి కావచ్చు, ఒక హోలిస్టిక్ అప్రోచ్ గురించి చాలా చక్కగా సుబోధకంగా చెప్పారు. అవన్నీ మీరు కూడా చూడండి. మీకు ఏం సందేహాలు ఉంటే కనుక ఇన్బాక్స్లో కామెంట్ చేయండి. అసలు ఈ వీడియో ఎలా ఉంది, ఇది ఎంగేజింగ్గా ఉందా, ఎలా ఉంది అనేది కూడా యూ ప్లీజ్ ట్రై టు కామెంట్ ఇట్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దిస్ ఈజ్ రామదుర్గం మధు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.